మనం లాస్ట్ వీక్ ఇక్కడ ఈ అపోస్తలులు ఆ సన్హెద్రిన్ సభలో వాళ్ళు బెదిరింపబడి వార్నింగ్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది అని మనం మాట్లాడుకున్నాం కదా. ఆ తర్వాత వాళ్ళు మరి ఏం చేయాలని నిర్ణయించుకున్నారు? సువార్త ప్రకటిస్తూనే ఉండాలని నిర్ణయించుకున్నారు. ఎందుకు నిర్ణయించుకున్నారు అని అంటే ఆ సభలో వాళ్ళు అనుమతించారు కాబట్టే కాదు. వాళ్ళకి ఏదన్నా ఏమంటారు, వాళ్ళ యొక్క రాజ్యాంగం ప్రకారం హక్కు ఉందా? అది కూడా లేదు. మరి దేన్ని బట్టి వాళ్ళు నిర్ణయించుకున్నారు అని అంటే దేవుడు వాళ్ళకి ఇచ్చినటువంటి ఆత్మీయ జీవితాన్ని బట్టి, వాళ్ళకి ఇచ్చిన రక్షణ బట్టి, వాళ్ళకి ఇచ్చిన విశ్వాసాన్ని బట్టి ప్రభుని ప్రకటిస్తూ ప్రభు కోసం బ్రతకాలని నిర్ణయించుకున్నారు. విశ్వాసం అనేటువంటిది ఇలా కనిపిస్తూ ఉంటుంది నిజమైన విశ్వాసంలో అని మనం చూసాం. ఆ తర్వాత వాళ్ళు ఆ సభలో నుంచి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఎవరి దగ్గరికి వెళ్ళారు? వారి యొక్క స్వకీయుల దగ్గరికి వెళ్ళారు అనే మాట మనం చూసాం. ఎవరి స్వకీయులు అనంటే తోటి విశ్వాసులు. సో వీళ్ళు తోటి సంఘస్థులు అని మనం చెప్పచ్చు, తోటి విశ్వాసులు అని చెప్పచ్చు, ఆత్మీయ సహోదరులు. సో వీళ్ళ దగ్గరికి వెళ్ళారు. వీళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చేశారు? అక్కడ ఏం జరుగుతుంది? జాలిపడ్డారా? భయపడిపోయారా? అయ్యో ఏంటి ఇలా జరిగిందా? ఏంటి మీకు వార్నింగ్ ఇచ్చి పంపించారా? ఏంటి ఈసారి కనిపిస్తే చంపేస్తామన్నారా అని చెప్పి భయపడి ఏమన్నా మాట్లాడారా? భయం కాదు అక్కడ జరుగుతుంది. పోనీ ఎందుకు ఇలాగా వాళ్ళని రెచ్చగొట్టడం, లేకపోతే వాళ్ళతోటి మంచి సంబంధాలు ఎందుకు కోల్పోవాలి అని చెప్పి ఏమన్నా అలాంటి సలహాలు చెప్పడం జరిగిందా? అది కూడా ఏమీ జరగలేదు. వచ్చిందా? ఇప్పుడు వచ్చిందా? ఎర్రరా? వస్తుంది. ఓకే. సో వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత, సంఘంకి వెళ్ళిన తర్వాత ఆ సంఘంలో ఉన్నటువంటి సహోదరులు వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు? వాళ్ళు ప్రార్థిస్తూ ఉన్నారు అని మనం మాట్లాడుకున్నాం. ఆరాధనతో ఆ ప్రార్థనని ప్రారంభించారు. ఒక ప్రార్థన కూడిక జరుగుతూ ఉంది అక్కడ. అది ఎలా ప్రారంభమవుతుంది? ఆరాధనతో ప్రారంభమవుతుంది ఆ ప్రార్థన కూడిక అని మనం మాట్లాడుకున్నాం. అయితే ఆ ప్రార్థన కూడికలో వాళ్ళు చేసిన ఆరాధనలో ఒక కీర్తన పాట పాడుకున్నారు, కీర్తన పాడుకున్నారు. ఏం కీర్తన అది? దావీదు రాసినటువంటి కీర్తన, 2వ కీర్తన వాళ్ళు పాడుకున్నారు. సో ఈ 2వ కీర్తనలో వాళ్ళు ఆ పాటను ప్రారంభించింది కూడా వాళ్ళు ఎలా ప్రారంభించారు? ఎలా ప్రారంభించారు? సముద్రమును వాటిలోని సమస్తమును కలుగజేసిన వాడము, అన్యజనులు ఎలా అల్లరి చేసిరి. నీవు ఆకాశమును భూమిని సముద్రమును వాటిలో సమస్తమును కలుగు చేసిన వాడు. అంటే సృష్టికర్తవి నువ్వు, సార్వభౌమ అధికారం కలిగినటువంటి వాడు, సృష్టికర్తవి అనేటువంటి మాటలతోటి ఆ ఆరాధనని ప్రారంభిస్తున్నారు. ఆ తర్వాత వాళ్ళు దావీదు కీర్తనని పాడుకొని దావీదు కీర్తనని జ్ఞాపకం చేసుకుంటున్నారు, వాళ్ళు ధ్యానిస్తూ ఉన్నారు. సో దావీదు కీర్తనలో కూడా మనం చూసాము 2వ కీర్తనలో కనుక అందులో ఏముంటుంది అని అంటే లోకంలో ఉన్నటువంటి అధికారులు, రాజులు, వీళ్ళందరూ కూడా వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారంట? కట్లు విప్పుదము రండి, స్వతంత్రాన్ని ఇద్దాం, ప్రసాదిద్దాం లోకానికి, లేకపోతే మనం స్వతంత్రులం అయిపోదాం,
రండి అని వాళ్ళు స్వతంత్రంగా అయిపోవడానికి వాళ్ళు ప్రణాళికలు వేస్తున్నారంట. మరి గలతీయులకు రాసిన పత్రికలో మనం చూసుకున్నది కూడా అదే కదా. యేసుక్రీస్తు కూడా ఏమి ఇవ్వాలనుకుంటున్నాడు? స్వతంత్రాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు. మరి వీళ్ళే కట్లు విప్పుకునే కాడికి యేసుక్రీస్తు ఎందుకు రావాలి? యేసుక్రీస్తు ఎందుకు శిలువలో మరణించాలి? ఆయన ఎందుకు స్వతంత్రాన్ని ఇవ్వాలనుకోవాలి? ఆయన స్వతంత్రాన్ని ఇవ్వాలనుకుంటున్నాడంటే వీళ్ళ స్వతంత్రం అనేటువంటిది అది నిజమైనది కాదు, అది ఫేక్ అని అర్థం చేసుకోవాలి కదా మనం. ఎందుకు ఫేక్ అంటున్నానంటే వీళ్ళందరూ కూడా స్వతంత్రం, దేని నుంచి స్వతంత్రాన్ని వీళ్ళు కోరుకుంటారనంటే సువార్త నుంచి స్వతంత్రం వస్తే చాలు, అదే చాలా పెద్ద స్వతంత్రం అని వాళ్ళు ఫీల్ అవుతుంటారు. సువార్త నుంచి నాకు స్వతంత్రం వస్తే చాలు. సువార్తలో నుంచి నాకు స్వతంత్రం వచ్చేసింది అనుకో, ఈ సువార్త ప్రకటించేటువంటి మనుషుల నుంచి నాకు స్వతంత్రం వచ్చేసింది అనుకో, ఈ అపోస్తుల్లో నుంచి స్వతంత్రం వచ్చిందనుకో, ఈ సంఘం నుంచి నాకు స్వతంత్రం వచ్చిందనుకో, ఇంక నేను ఎవరికైనా దాసోహం అయిపోవచ్చు. ఎవరి చేతులైనా నా జీవితాన్ని పెట్టుకొని దాన్ని ఏంటంటే చిన్నాభిన్నం చేసుకోవచ్చు. నా ఇష్టం వచ్చినట్టుగా నా జీవితాన్ని నాశనం చేసుకుని పారేయచ్చు. అదవుతుందా? అప్పుడు మళ్ళీ ఏడ్చుకుంటా మొత్తుకుంటా జీవితాంతం మళ్ళీ వాట్సాప్ల్లో ఏడుపు గొడ్డు స్టేటస్లు చూసుకుంటా పెట్టుకుంటా తిరగవచ్చు. జీవితం అది ఏడుపు గొడ్డు బ్రతుకు. ఒక్కొక్కసారి ఎలా అనిపిస్తుంది అంటే మనుషులకి, ఒక్కోసారి మన యొక్క పాపిష్టి హృదయానికి ఎలా అనిపిస్తుంది అంటే ఏడుపు గొడ్డు బ్రతికైనా పర్వాలేదు, జీవితాంతం కాంప్రమైజ్ అవుతూ ఏడుపు గొడ్డు మొహం వేసుకొని జీవితాంతం బ్రతకడం అయినా పర్వాలేదు, కానీ యేసుక్రీస్తుకు జీవితం ఇవ్వడం, యేసుక్రీస్తు కోసం బ్రతకడం, సంఘంలో ఉండడం, అబ్బో ఇది మన వల్ల కాదు అనిపిస్తూ ఉంటుంది. అదవుతుందా? ఇది మన వల్ల కాదు. ఏడుపు కొట్టు బతుకైనా ఇది విడిచిపెడితే నాకు తర్వాత బయట ఉన్నది ఏడుపే, ఇది విడిచిపెడితే నాకు బయట ఉన్నది దరిద్రమే, ఇది విడిచిపెడితే బయట ఉన్నదంతా దౌర్భాగ్య బ్రతుకే, రాజీపడి బ్రతికే, తక్కువ స్థాయి బ్రతికే అని తెలిసి కూడా నాకు స్వతంత్రం వస్తే బాగుండు. ఏంది, నేను తప్పు చేశాను, నేను పొరపాటు చేశాను, లేకపోతే నేను పాపిని, నేను నా మీద పాపపు శాపం ఉంది, నా శాపాన్ని యేసుప్రభు తీసుకున్నాడు, నేను యేసుప్రభుకి జీవితాన్ని ఇవ్వకపోతే నేను నరకానికి పోతాను. ఇవన్నీ ఏందబ్బా ఆలోచించుకునేది? ఎవడికొకడికి కాంప్రమైజ్ అయిపోతే, ఎవడి చేతిలో ఎవడొకటి చేతిలో పడితే ఏదోటి చేస్తుంటాడు, ఏదో జరుగుతుంటుంది, జీవితం అనేది ముందుకెళ్తుంటుంది, పోరాడుకుంటుంటాం, దిక్కుమాలిన బ్రతుకుతుంటాం, ఏదో ఒకటి. అదవుతుందా? అలా అనిపిస్తుంది అన్నమాట. హృదయం అనేటువంటిది అంత దరిద్రమైంది, హృదయం అనేటువంటిది అంత నికృష్టమైంది అనమాట. అందుకని అట్లాంటి ఆలోచనల్ని మనకు ఇస్తూ ఉంటుంది. సో ఈ అధికారులకు కూడా అదే ఆలోచన చేస్తున్నారు. కట్లు విప్పుకుందాం రండి. ఎందుకు ఈ సందర్భంలో వీళ్ళు ఈ పాట పాడుకున్నారు అని అంటే ఆ అపోస్తులకు ఎదురైన అనుభవం కూడా అదే కాబట్టి, సన్హెద్రిన్ సభలో జరిగిన అనుభవం కూడా అదే కాబట్టి వాళ్ళు అదే పాటని వాళ్ళు పాడుకున్నారు. సన్హెద్రిన్ సభలో కూడా చూడండి, యేసుక్రీస్తు తిరిగి లేచాడని తెలుసు, దాన్ని డినై చేయలేకపోతున్నారు, దాన్ని ఖండించలేకపోతున్నారు అందరి ముందు. సమాధి ఎందుకు ఖాళీగా ఉందో సమాధానం లేదు. సమాధి నుంచి అంత పెద్ద శరీరాన్ని, అవన్నీ చుట్టి సుగంధ ద్రవ్యాలన్నీ ఉన్న శరీరాన్ని ఎవరు ఎత్తకెళ్ళగలుగుతారు? ఎంతమంది ఎత్తకెళ్ళగలుగుతారు? అక్కడ ఉన్నటువంటి సైనికులు కళ్ళు గప్పి ఎట్లా ఎత్తాలి? సమాధానాలు లేవు, వాళ్ళ దగ్గర సమాధానాలు లేవు, ఏం మాట్లాడలేని పరిస్థితి. దానికి తోడు యేసుక్రీస్తు వారికి తోడయ్యుండి ఆ రోజు అపోస్తుల ద్వారా అద్భుత కార్యం జరిగించాడు. ఆ 40 ఏళ్ల నుంచి కుంటివాడిగా ఉన్నవాడు కాళ్ళు తోటి నడుస్తూ అక్కడ స్తుతిస్తూ కనిపిస్తా ఉన్నాడు. యేసుక్రీస్తు సజీవుడు అనేటువంటి విషయాన్ని వాళ్ళు డినై చేయలేకపోతున్నారు. వాళ్ళు ఏంటంటే ఖండించలేని పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. ఉన్నప్పటికీ కూడా, ఎన్ని రుజువులు కనిపిస్తున్నప్పటికీ కూడా, చెప్పాను కదా మన హృదయం అలాంటిది, దౌర్భాగ్యమైన హృదయం. ఏంటి అని అంటే అబ్బా కష్టం, ఇవన్నీ ప్రాసెస్ చేసుకోవడం మనకు కష్టం. ఇవన్నీ యేసుక్రీస్తు చనిపోయాడు, నా కోసం చనిపోయాడు, నా పాపం కోసం చనిపోయాడు, నా పాపం గురించి నేను పశ్చాత్తాపడాలి, ఇవన్నీ నాకు అనవసరం, ఇవన్నీ నాకు కష్టం అబ్బా ఇప్పుడు ఆలోచించుకోవడం.
ఇప్పుడు నాకు ఓదార్పు కావాలి, ఇప్పుడు నాకు జాలి పడేవాళ్ళు కావాలి, ఇప్పుడు నన్ను ఓదార్చేవాళ్ళు కావాలి, ఇప్పుడు నన్ను సంతోషపెట్టేవాళ్ళు కావాలి. ఇప్పుడు నేను పాపి నేను ఆలోచించుకునే స్థితిలో లేను. మరేం చేస్తావు? ఆలోచించుకుని ఉంటే నీకు ఓదార్పు వస్తుందా? రాదని తెలుసు. మనుషులకు లొంగిపోతే, కాంప్రమైజ్ అయిపోతే, ఈ ఆలోచనలన్నీ పక్కన పెట్టుకుంటే నీ జీవితం అంతా బాగుంటుందా? బాగుంటుందని తెలుసు. నిత్య జీవం ఉంటుందా? ఉండదని తెలుసు. అటు ప్రభువు లేకుండా ఇటు మనుషుల చేతిలో మోసపోతూ, ఒకటి చేతిలో నుంచి ఇంకోటి చేతిలోకి, ఒకటి చేతిలో నుంచి ఇంకో చేతిలోకి అట్లా జంప్ అవుతూ దరిద్రమైన గేడుపు కొట్టు బ్రతుకే ఉంది నీకు అని బాగా తెలుసు. తెలిసి కూడా మనం ఏం చేస్తామనంటే, నాకు విడుదల కావాలి, ఈ ఆలోచనలన్నిటి నుంచి విడుదల కావాలి, నేను ఫ్రీ అయిపోవాలి, నాకేమనిపిస్తే చేసుకోవాలి, నాకేమనిపిస్తే అది చేసుకోవాలి. చూడండి, ఇటువంటి పరిస్థితుల్లో ఉండి కనీసం నాకు ఇలా అనిపిస్తుంది, నా హృదయం దౌర్భాగ్యమైనది, నేను దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నాను, నాకు సహాయం చేయండి అని కనీసం సహాయాన్ని కోరుకున్న ఒక రకం, కోరుకోకపోగా ఇదే తెలివైన ఆలోచన. ఇప్పుడు సైకలాజికల్గా నేను ఎట్లా తృప్తి పడాలి, ఇమీడియట్గా ఇప్పుడు నా సైకలాజికల్ కండిషన్ ఎట్లా బాగు చేసుకోవాలి, క్షణికంగా పర్వాలేదు, దాని ఎఫెక్ట్స్ క్షణికంగానే ఉంటాయి, ఆ తర్వాత మళ్ళీ పోతాయి, మళ్ళీ మామూలే, అయినా పర్లేదు. ప్రస్తుతానికి నన్ను నేను ఎట్లా అప్లిఫ్ట్ చేసుకోవాలి సైకలాజికల్గా, అదొక్కటి చెప్పండి చాలు. అంతేగాని నాకు యేసుక్రీస్తు గురించి, పాపము గురించి, పశ్చాత్తాపం గురించి, సిలువలో ఆయన ఎంత నన్ను ప్రేమించాడు ఇవన్నీ నాకు ఎక్కవు, నాకు వద్దు, నాకు ప్రేమొద్దు, నా బ్రతుకుకి నిజమైన ప్రేమొద్దు. అదే కదా. చూడండి, ఇవన్నీ మన హృదయంలో మనకు వచ్చే ఆలోచనలే, మీ ఏదో ఎవరికో వచ్చే ఆలోచనలు అనుకోకండి. నా దరిద్రపు గొడ్డు బతుక్కి, నా ఏడుపు గొడ్డు బతుక్కి నిజమైన ప్రేమ వద్దు, నిజంగా ప్రేమించేటువంటి వ్యక్తి గురించి ఆలోచనలొద్దు, నన్ను పరిశుద్ధతలో నడిపించి గొప్ప భవిష్యత్తునిచ్చి నా ఫ్యూచర్, నా గత కుటుంబం, గడిచినటువంటి బ్రతుకు, గడిచినటువంటి బాల్యం, ఇది ఎట్లాగున్నా నాకు ముందున్నటువంటి జీవితంలో మాత్రం దైవికమైన కుటుంబం, దైవికమైనటువంటి భవిష్యత్తు, నిత్య జీవము, ఇవన్నీ నా బతుకెందుగా, నా మొహానికి ఎన్ని అవసరమా? మా మొహానికి ఎన్ని అవసరంలా. నేను ఏంటంటే నాకేమనిపిస్తే చేయాలి, ఎవడో ఒకటి చేతిలో పడతా, మోసపోతా, ఏడుచుకుంటుంటా, మొత్తుకుంటుంటా, జీవితం అట్ట గడపాలి, అతను నరకానికి పోయి సావాలి, అంతే. ఇవన్నీ వద్దబ్బా, ఇవన్నీ చాలా కాంప్లికేట్, నేను ఆలోచించలేను ఇవన్నీ. చూడండి, ఎంత తక్కువ స్థాయి ఆలోచిస్తాం మనం, మన హృదయం అంత తక్కువ స్థాయిది. అదవుతుందా? మన ఆలోచనలు, మన ప్రణాళికలు చాలా ఉన్నతంగా ఉండొచ్చు, కానీ మన హృదయంలో వచ్చేటువంటి బేసిక్, మన హృదయంలో నుంచి వచ్చేటువంటి ఎమోషన్స్ ఉన్నాయే, అవి ఎలా ఉంటాయి అంటే మన పుట్టుకతోటి అవి చాలా తక్కువ స్థాయివి, అవి చాలా నీచమైనవి, చాలా నీచమైనవి. నీ జీవితాన్ని గురించినటువంటి, నీ జీవితాన్ని గౌరవించడానికి పనికొచ్చేవి కావు, నీ జీవితాన్ని గౌరవించడానికి, నీ జీవితంలో ఉన్న విలువని చూడడానికి పనికొచ్చేవి కానే కావు. అదవుతుందా? అలాంటి ఆలోచనలు హృదయంలో కలుగుతూ ఉంటాయి, పుడతా ఉంటాయి అన్నమాట. అదవుతుందా? సో వీళ్ళకు కూడా అలానే కలిగి ఆ అపోస్తుల్ని, అది కదయ్యా నిజమే, మరి పెద్ద ఇంత గొప్ప అద్భుతం జరిగింది ఇక్కడ, మాకేం అర్థం కావట్లేదు, యేసుప్రభువుని మేము చంపేశాం, నిజమేనంటావా? ఆయన దేవుని కుమారుడేనంటావా? ఆయన అనవసరంగా చంపేశామంటావా? ఆ పాపం మా మీద ఉందంటావా? మేము పశ్చాత్తాపడాలంటావా? ఇంకొంచెం వివరంగా చెప్పండి, మాకు నమ్మలేకపోతున్నాం అని అడుగుతున్నారా? లేదబ్బాయి, మిమ్మల్ని మేము నమ్మలేం, కానీ మాకెందుకు నమ్మొద్దు కావట్లేదు, మాట్లాడుకుందాం రండి, పోనీ డిస్కస్ చేసుకుందాం రండి, వివరంగా ఇంకా చెప్పండి
కనీసం అట్లాగని అంటున్నారా అని అట్లా. ముందు వీళ్ళని వదిలించుకోవాలి, ముందు ఈ సంఘాన్ని వదిలించుకోవాలి, ముందు ఈ సువార్తని వదిలించుకోవాలి. నేను ఫ్రీగా ఉంటా, అప్పుడు నేను ఫ్రీగా ఉంటా. చూడండి ఎంత చీప్ థింకింగ్ అనమాట. మనందరికీ కూడా ఉంది ఈ చీప్ హార్ట్, అందరికీ ఉంది. మనందరం దాంతోనే పుట్టాం. ఎవరం కూడా అతీతులం కాదు, ఎవరు అతీతులం కాదు. దానికి భిన్నంగా యేసుక్రీస్తు ఏం చేశాడంటే తన ప్రాణాన్ని, తన రక్తాన్ని, విలువైన తన రక్తాన్ని పెట్టి మనల్ని కొన్నాడు. మన కోసం, మన విమోచన కోసం ఆయన పెట్టినటువంటి క్రయం చాలా విలువైనది. ఆయన రక్తం పెట్టాడు, ఆయన ప్రాణం పెట్టాడు, అంత విలువని చెల్లించాడు మన మీద ఉన్న శాపాన్ని తీసేయడానికి. ఆ శాపాన్ని తీసేయడానికి మనకి ఆయన పరిశుద్ధతను మన మీద, ఆయన నీతిని మన మీద కప్పడానికి ఎంత విలువని మన కోసం చెల్లించాడు తెలుసా. మనమేమో ఇంత చీప్గా మన గురించి మనం ఆలోచించుకుంటా ఉంటే, యేసుక్రీస్తేమో నీ కోసం ఎన్ని కోట్లు ఇచ్చినా, ఎన్ని వజ్రాలు వైడూర్యాలు ఇచ్చినా సరిపడనంతగా అంత విలువైన ఆయన రక్తాన్ని, ఆయన ప్రాణాన్ని సిలువ మీద ఆయన వెలగా చెల్లించి మనల్ని కొన్నాడు. ఎంత విలువిచ్చాడో చూసావా. అప్పటికి కూడా ఆయన మనకి ఎంత విలువిస్తూ ఉన్నాడో, మనం ఎంత చీపుగా ఉన్నామో, మన ఆలోచన ఎంత చీపుగా ఉన్నాయో అప్పటికైనా అర్థం కాకపోతే ఇంకెందుకు చెప్పండి కదా. సో వీళ్ళు ఆ పరిస్థితిలో ఉన్నారు. ఇలాంటి ఇలాంటి వాళ్ళ గురించి దావీదు ఆల్రెడీ రాశాడు కదా అని చెప్పి ధ్యానించుకున్నారన్నమాట. ధ్యానించుకుంటా ఉంటే అక్కడ ఇలాంటి వాళ్ళని చూసి దేవుడు ఏం చేస్తాడంటే, దేవుడు ఇలాంటి వాళ్ళని చూసి నవ్వుతున్నాడు. దేవుడు ఏం చేస్తున్నాడు, ఇలాంటి వాళ్ళని చూసి 2వ కీర్తన 2:4-6 చూడండి. ఆకాశమందు ఆసీనుడగువాడు నవ్వుచున్నాడు. ఆకాశమందు ఆసీనుడుగా ఉన్నవాడు నవ్వుచున్నాడు. ఆయన సార్వభౌముడు. ఆయన ప్రతి దాని మీద ఆయన అధికారం ఉంది. ప్రతి దానిని నియంత్రించడానికి ఆయనకి ఏముంది, అధికారం ఉంది. ప్రతిదాన్ని నియంత్రించడానికి ఆయన కృపాయుక్తమైనటువంటి పరిపాలన కిందకి నువ్వు వస్తే కృపనిచ్చి పరిపాలన చేస్తాడు. నాకు ఇవన్నీ కాదు, నేను ఆలోచించలేదు అంటావా? అట్లా అనుకున్నా సరే ప్రపంచమంతాన్ని పరిపాలించేది ఆయనే. ప్రపంచమంతటిని పరిపాలించేది ఆయన దగ్గర నుంచి ఎలా తప్పించుకుంటావు? ప్రపంచమంతటిని పరిపాలించేది ఆయనే. నీకు సువార్త వినిపించడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు, నువ్వేమో దాన్ని రిజెక్ట్ చేస్తూ ఉంటావు. ప్రపంచమంతా నాశనం వైపు వెళ్ళిపోతూ ఉంటుంది. సువార్తకి దూరం అయిపోతే ప్రపంచం ఎలా ఉంటుందో నీకు చూపిస్తూ ఉంటాడు. చూపిస్తూ ఉండేది ఆయనే. మనుషుల చేతుల్లో పడి మోసపోతూ ఉంటావు, దౌర్భాగ్యమైన బ్రతుకుతూ ఉంటావు. వాటన్నిటినీ పరిపాలించేది, అన్నిటి మీద నాకు అధికారం ఉంది, అందరి మీద నాకు అధికారం ఉంది. ఈ అధికారాన్ని అంతటినీ ఉపయోగించి నీకు మంచి చేయాలనుకుంటున్నా, నేను నీకు కృప చూపించాలనుకుంటున్నా. ఈ అధికారాన్ని అంతటిని ఉపయోగించి అందరి మీద, అన్నిటి మీద, ప్రకృతి మీద, నీ ఆరోగ్యం మీద, ఆకాశం మీద, ప్లానెట్స్ మీద, ప్రతి వస్తువు మీద కూడా నాకు అధికారం ఉంది. ఆ అధికారాన్ని అంతటిని ఉపయోగించి ప్రతి ఒక్కడి మనసు మీద నాకు అధికారం ఉంది. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు, ఆయన కంట్రోల్ చేయలేనటువంటిది ఏదీ లేదు. ఈ అధికారాన్ని అంతటినీ ఉపయోగించి నీ జీవితంలో ఉన్నటువంటి విలువను నీకు చూపించాలనుకుంటున్నాను. నేను నిన్ను రక్షించుకోవాలనుకుంటున్నాను. నాకు దగ్గరగా నిన్ను జీవింపజేసుకోవాలనుకుంటున్నాను. నాకు స్నేహితురాలుగా
నేను నిలబెట్టుకొని కొనసాగించుకోవాలనుకుంటున్నాను. ఈ అధికారం అంతా ఉపయోగించి నిన్ను పరిశుద్ధతలోకి నడిపించుకోవాలనుకుంటున్నాను. నీకు గొప్ప భవిష్యత్తు ఇవ్వాలనుకుంటున్నాను. గతం ఎలాగున్నా పర్వాలేదు, ముందున్న జీవితంలో నిన్ను విశ్వాసిగా, నాకు మాత్రమే సంబంధించినటువంటి వ్యక్తిగా నేను నిలబెట్టుకుందాం అనుకుంటున్నాను. నా సువార్తని ప్రకటించేటువంటి సాధనంగా నేను వాడుకుందాం అనుకుంటున్నాను. ఏది ఉపయోగించి? అన్నిటి మీద, ప్రతి దాని మీద, ప్రతి వ్యక్తి మీద నాకున్న అధికారాన్ని ఉపయోగించి. దాన్నే ఏమంటారు అని అంటే ప్రావిడెన్స్ అంటారు. ఏమంటారు? ప్రావిడెన్స్. బాబు, అందరు సెల్ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకోవాలి. అర్థమవుతుందా? బైబిల్ స్టడీకి వచ్చి గంటన్నర కూడా మీరు సెల్ ఫోన్లు బయటికి పోకుండా ఉండలేకపోతున్నారంటే చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి. ఓకే, కాస్త చెప్పండి అందరికీ. ఈ 1.5 hour అట్లీస్ట్ వాక్యం చెప్పినప్పుడు బయటికి పోవడానికి లేదు ఎవరు. చూడండి, సో ఈ విధంగా దేవుని యొక్క అధికారం అంతటిని ఉపయోగించి, ఆయన సార్వభౌమ అధికారాన్ని ఉపయోగించి నిన్ను ఆయన స్వరూపంలోకి మార్చుకొని, నిన్ను తన స్నేహితుడిగా, స్నేహితురాలిగా నిలబెట్టుకొని, ఆయనలో నిన్ను స్థిరపరిచి, నిన్ను వాడుకొని, ఆయనలో నిత్య జీవనం నువ్వు పొందుకునేంత వరకు కూడా నిన్ను నడిపించేటువంటి ఆ ప్రక్రియని ఏమంటారు అని అంటే దాన్ని డివైన్ ప్రావిడెన్స్ అంటారు. ఏమంటారు? డివైన్ ప్రావిడెన్స్. అది కృపలో, అది ఒక రకమైన కృప. అదవుతుందా? కృప మన ఈజీగా అర్థం అవ్వాలంటే మనకు ఈజీ లాంగ్వేజ్లో దాన్నే కృప అంటారు. ఏమంటారు? The grace of God which he shows by using all his sovereignty is called divine providence. అదవుతుంది చెప్పింది. ప్రావిడెన్స్ అనే పదానికి అర్థం అది. ఆయన శక్తి అంతా ఉపయోగించి, ఆయనకున్న అధికారం అంతా ఉపయోగించి నిన్ను ఈ విధంగా నడిపించుకోవాలనుకుంటుంటే నాకు అవన్నీ వద్దు, నేను విచ్చలవిడిగా నాకు ఇష్టం వచ్చినట్టుగా నేను నా కర్మ, నా బాధ ఏదో నేను ఉంటాను. నువ్వేం చేస్తావంటే నాకు బాధ వచ్చినప్పుడు అప్పుడు వచ్చి నేను ఎక్కడ పని చేయాలనుకో అక్కడ పని చేసి వెళ్ళిపోవాలి. మళ్ళా అలా పనిచేయడు. రెండు చాయిస్. ఒకటేంటి? తన అధికారం అంతా ఉపయోగించి ప్రపంచం అంతటినీ ఆయన నడిపించుకుంటా ముందుకెళ్ళిపోతూ ఉంటాడు. అందులో ఏంటి అంటే కొంతమంది దుష్టులు, అందరూ చాలామంది దుష్టులే ఉంటారు, వాళ్ళ ప్రపంచాన్ని నాశనం చేస్తుంటారు. అదవుతుందా? చాలామంది దుష్టులు ఉంటారు, వాళ్ళు ఏంటనంటే వాళ్ళ కుటుంబాన్ని నాశనం చేస్తుంటారు, చెడ్డ తల్లిదండ్రులుగా ఉంటారు, చెడ్డ భర్తలుగా ఉంటారు, చెడ్డ భార్యలుగా ఉంటారు, చెడ్డ స్నేహితులుగా ఉంటారు, నష్టం తెచ్చే స్నేహితులుగా ఉంటారు. అదవుతుందా? ఇలాంటి వాళ్ళందరూ ఉంటారు. ఓకే, అలా ప్రపంచం నడిచిపోతూ ఉంటుంది. అందులో నువ్వు ఉంటావు, కొట్టుకొని పోతుంటావు. అదవుతుందా? కొట్టుకొని, ఇది ఒకటి ఆప్షన్. రెండో ఆప్షన్ ఏంటి అని అంటే నా సార్వభౌమ అధికారం అంతా ఉపయోగించి నీ జీవితాన్ని A to Z నేను నడిపిస్తా. ఇది రెండో ఆప్షన్. ఇది రెండో ఆప్షన్. అదవుతుందా? ఒకటేంటంటే రెండు ఆప్షన్లు ఉన్నాయి అబ్బాయి. ఒకటేంటంటే నేను పరిపాలన చేస్తుంటాను ఈ దేశంలో, నేను పరిపాలన చేసే దేశంలో, ఇప్పుడు నేను రాజును అనుకోండి, పరిపాలన చేసేటువంటి దేశంలో ఒక రాజు ఉన్నాడు. పరిపాలన చేసే దేశంలో పని చేసుకోవడానికి కొన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయి. మోసం చేసే వాళ్ళు ఉంటారు, మళ్ళా ఏంటంటే నిన్ను తన్ని లాక్కునే వాళ్ళు ఉంటారు, నిన్ను ఉపయోగించుకునే వాళ్ళు ఉంటారు, ఇట్లాంటి వాళ్ళు ఉంటారు. నీ తెలివితేటలను ఉపయోగించుకోవాల్సిందే. ఉపయోగించుకొని నువ్వు కింద మీద పడి ఎట్టకొట్ట నువ్వు బ్రతికి నువ్వు బట్ట కట్టాలి. ఓకే, సో ఇది ఒక ఆప్షన్. రెండో ఆప్షన్ ఏంటి అని అంటే వ్యక్తిగత
వ్యక్తిగతంగా నీ మీద పరిపాలన చేస్తాను, నేను నా శక్తి అంతా ఉపయోగిస్తాను. నేను నీకు ఒక కార్డు ఇస్తాను, ఒక క్రెడిట్ కార్డు ఇస్తాను, లేకపోతే ఒక కార్డు ఇస్తాను. నా ఆస్తినంతా కూడా, ఎవరు ఆ రాజుగారి ఆస్తినంతా కూడా అది చూపించావంటే చాలు, ఎక్కడికైనా నువ్వు వెళ్ళొచ్చు. అది చూపించావంటే చాలు, నువ్వు ఏదైనా కొనుక్కోవచ్చు. ఓకేనా? సో నా అధికారం అంతా ఉపయోగించి నీకు అది ఇచ్చేస్తాను, దాన్ని పట్టుకొని నువ్వు నాకు సమానంగా నువ్వు బ్రతకొచ్చు అని అంటే, అది కుదరదండి. మళ్ళా నేను ఏం కొనుక్కున్నా నీకు తెలిసిపోద్ది కదా, నీ పరిపాలన కింద వ్యక్తిగతంగా నేను ఉండడానికి నాకు ఇష్టం లేదు, అది కుదరదు. నువ్వు నన్ను వ్యక్తిగతంగా నువ్వు పరిపాలన చేయొద్దు. మామూలుగా నీ రాజ్యంలో నీ పరిపాలన చేసేటువంటి ఆ రాజ్యంలో నేను ఉంటాను. అప్పుడప్పుడు నాకు సహాయం కావాలన్నప్పుడు నువ్వు వచ్చి సహాయం చేసి వెళ్ళిపో అని అంటే ఏమంటాడు రాజు? నీకు ఎంత గొప్ప ఆఫర్ ఇస్తుంటే, నా కుమారునికి సమానమైన ఆఫర్ ఇస్తుంటే, నేను దత్తత తీసుకోవడంతో సమానమైన ఆఫర్ ఇస్తుంటే, నువ్వు అప్పుడప్పుడు వచ్చి నేను పిలిచినప్పుడు రా, నన్ను పిలిచినప్పుడు ఓదార్చిపో అంటావా అని చెప్పి సింహాల బోన్లు వేసిన ఉపయోగం ఆశ్చర్యం లేదు కదా, జస్ట్ ఫర్ రిజెక్టింగ్ దట్ వండర్ఫుల్ ఆఫర్. సో దేవుడి దగ్గర కూడా 2 ఆఫర్స్ ఉన్నాయి, ఏదో ఒకటి అంతే. నేను మధ్యస్థంగా ఉంటా, నేను ఇండిపెండెంట్గా ఉంటా, నేను ఫ్రీగా ఉంటా, నాకు ఏ ఆలోచన వస్తే అది చేస్తా, నేను ఎవరి దగ్గరికి పోతే ఆడి దాంట్లో ఇరుక్కుంటా, ఎక్కడికి పోతే ఆడి ఇరుక్కుంటా. అదవుతుందా? నీ పరిపాలన నాకు వద్దు అని అంటే కుదరదు. సో ఈ విధంగా సార్వభౌమైనటువంటి దేవుడు ఆ విధంగా మనల్ని పరిపాలన చేసి మనల్ని నడిపించాలని ఆయన ఇష్టపడతా ఉన్నాడు. దానికి మనం చేయాల్సింది ఏంటి? 10వ వచనం, 2వ కీర్తన 10వ వచనం నుంచి. కాబట్టి రాజులారా వివేకులై ఉండుడి, భూపతులారా బోధనొందుడి, భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి. యెహోవాను మీరు చాలా మేధావులు అనుకుంటున్నారు, మీరు మేధావులు కదరా, తెలివి తక్కువళ్ళు. కాస్త బోధని మీరు తెలుసుకోండి, కాస్త మంచి టీచింగ్ మీరు తెలుసుకోండి, మంచి జ్ఞానం కలిగి మీరు ఉండండి. జ్ఞానం కలిగి ఏం చేయాలంట? రాజులారా భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి, భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి. గడగడ వణుకుచు సంతోషించుడి, ఆయన కోపము త్వరగా రగులుకొనును. కుమారుని ముద్దు పెట్టుకొనుడి, లేని ఎడల ఆయన కోపించును. కుమారుని ముద్దు పెట్టుకొనుడి. కుమారుడు రాబోతా ఉన్నాడు, మెస్సయ్య రాబోతా ఉన్నాడు. మెస్సయ్య గురించి డైరెక్ట్ ప్రవచనం ఉన్నటువంటి కీర్తన అన్నమాట ఇది. కుమారుని ముద్దు పెట్టుకోనండి, రాబోయేటువంటి మెస్సయ్యని ముద్దు పెట్టుకోండి. ఆయన ముద్దు పెట్టుకోవడం అంటే ఏంటి? ఒక రాజకుమారుడిని చేయి తీసుకొని ముద్దు పెట్టుకోవడం అని అంటే, నేను నీకు బానిసనయ్యాను, నీ పరిపాలన కింద నేను ఉంటానయ్యా, నీ పని చేస్తానయ్యా, నీతో ఉంటానయ్యా అని చెప్పి దాసోహం అవడం. కుమారునికి దాసోహం అవ్వు. అప్పుడు ఆయన ఏం చేస్తాడు తెలుసా? ఆయన శక్తి అంతా ఉపయోగించి, ఆయన సార్వభౌమ అధికారం అంతా ఉపయోగించి నీకు కృపనిస్తాడు. నీకేమిస్తాడు? కృపనిస్తాడు. నిన్ను పరిశుద్ధపరుస్తాడు, నిన్ను ఆయన స్వరూపంలోకి మార్చుకుంటాడు, నీ జీవితంలో విలువనిస్తాడు, నిన్ను గొప్పగా వాడుకుంటాడు. లేదు ఈయన దగ్గర నుంచి విడిపించుకొని బయటికి పోవడమే నీకు స్వతంత్రం అనుకుంటున్నావా? ఈయన దగ్గర నుంచి విడిపించుకోవడమే అది కట్లు విప్పుకోనట్టుగా నీకు అనిపిస్తుందా? చిరాకు వచ్చేస్తుందా? ఈ వాక్యం వింటా ఉంటే, ఈ సువార్త వింటుంటే, ఇంత గొప్ప ఆఫర్ వింటుంటే, వింటా ఉంటే విన్నంతసేపు నీకు చిరాకు వస్తుందా? ఆశ్చర్యం కలగట్లేదా? ఎంత ప్రేమిస్తున్నాడు ప్రభు అనిపించట్లేదా? చూడండి, విచిత్రం కదా ఇది, విచిత్రం కదా. ఇంత ప్రేమతోటి ఆయన ఇస్తున్న ఆఫర్ను మనకు ఏంటంటే చిరాగ్గా అనిపించి, దీని నుంచి నేను దూరం అయిపోతే బాగుండు అనిపిస్తుంది అని అంటే, అబ్బా దీని గురించి నేను ఆలోచించలేను అనిపిస్తుంది అని అంటే, ఎంత విచిత్రము, ఎంత విచిత్రమైన మాయరోగం అది.
అవునా? ఎవడు కాపాడగలుగుతాడు? ఇంకా ఇట్లాంటి దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉంటే మనం ఎవరు కాపాడగలుగుతారు? ఆల్రెడీ మనము శాపగ్రస్తులమై పాపులమై దేవునికి దూరం అయిపోయి ఉన్నాం. దానికి తోడు ఇంత గొప్ప ఆఫర్ ఇస్తుంటే కూడా మనం ప్రభువు గురించి ఆలోచించలేకపోతే, ఇంకా మన సొంత ఆలోచనలో, ఇంకా మనుషుల గురించిన ఆలోచనలో, ఇంకా వాళ్ళు నా గురించి అనుకుంటున్నారు, వీళ్ళు నా గురించి ఏమనుకుంటున్నారో దీని గురించి ఆలోచించి వ్యర్థమైనటువంటి చింతల్లో ఉండిపోయి జీవితాన్ని వ్యర్థం చేసుకోవడానికి ఇష్టపడతా ఉంటే ఇంకెవరు కాపాడతారు చెప్పండి కదా? సో ఆ విధంగా ఉండకుండా కుమారుడిని ముద్దు పెట్టుకో, త్వరగా కుమారుడిని ముద్దు పెట్టుకో, లేకపోతే ఆయన కోపము రగులుకుంటుంది, ఆయన ఉగ్రతాన్ని మీదకి వస్తుందని ఆ యొక్క కీర్తనను ముగిస్తూ ఉన్నాడు అనమాట. ఆ తర్వాత ఆ కీర్తనని పాడుకున్న తర్వాత మళ్ళీ ఇప్పుడు అపోస్తుల కార్యం 4:27-28 వచ్చేసేయండి. అపోస్తుల కార్యంలో 4:27-28 కలిసి ఉన్నాయి చూడండి. ఏవి జరగవలనో నీ హస్తము నీ సంకల్పమును ముందు నిర్ణయించును, వాటన్నిటినీ చేయుటకై నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసునకు విరోధముగా హేరోదును, పొంతి పిలాతును, అన్యజనులతోనూ ఇశ్రాయేలు ప్రజలతోనూ ఈ పట్టణమందు నిజముగా కూడుకొనిరి. ప్రభా, ఈ సమయమందు వారి బెదిరింపులు చూచి రోగులను స్వస్థపరచుటకును నీ పరిశుద్ధ సేవకుడైన యేసు నామము ద్వారా సూచక క్రియలను మహత్కార్యములను చేయుటకును నీ చేయి చాచి ఉండగా నీ దాసులు బహుధైర్యముగా నీ వాక్యమును బోధించున్నట్లు అనుగ్రహించుము. వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించడం ప్రారంభించారంట. ఆ రోజు నుంచి ఆ ప్రార్థన వాళ్ళకి అంత శక్తినిచ్చింది. ఆ ప్రార్థనలో వాళ్ళు మొట్టమొదట జ్ఞాపకం చేసుకుంది దేవుని సార్వభౌమతను గురించి, దేవుని యొక్క సార్వభౌమ అధికారాన్ని గురించి వాళ్ళు జ్ఞాపకం చేసుకొని ప్రార్థించుకొనగా వాళ్ళ గొప్ప ధైర్యంతో నింపబడిపోయారంట, పరిశుద్ధాత్మతో నింపబడ్డారంట, దేవునితోటి విపరీతమైనటువంటి అటాచ్మెంట్లోకి వచ్చేసారు. పరిశుద్ధాత్మ దేవునితోటి నడవడం ఏంటనంటే వాళ్ళు ప్రారంభించారు, నింపబడ్డారంటే దాని అర్థం అది. పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళ హృదయాల్లో ప్రేమను నింపాడు, యేసుక్రీస్తు పట్ల ప్రేమని. పరిశుద్ధాత్మ దేవుడు వారికి తోడుగా ఉండి వారిని సజీవుడైన యేసుక్రీస్తు నడిపిస్తున్నాడనే నిశ్చయతతో నింపాడు. అది పరిశుద్ధాత్మ నింపుదల అంటే. యేసుక్రీస్తు చూపించిన ప్రేమను వాళ్ళు జ్ఞాపకం చేసుకొని యేసయ్యను ప్రేమించడానికి వాళ్ళ హృదయం అంతా యేసయ్య పట్ల ప్రేమతో నింపబడిపోయింది. చూడండి, ధ్యానిస్తే చాలు కదా, ధ్యానిస్తే చాలు. ఆయన ఎవరు, సిలువలో ఏం చేశాడు, ఒక్కసారి పాత స్టోరీయే కావచ్చు, ఎప్పుడు చెప్పే పాత స్టోరీయే, రొటీన్ స్టోరీ కావచ్చు ఇది, ఎప్పుడు మన ఈ పుల్పిట్ మీద నుంచి వచ్చేటువంటి స్టోరీయే కావచ్చు ఇది. కానీ ఒకసారి మీరు ట్రై చేయండి. అబ్బా ఇంటనే ఉన్నాగా అనుకోకండి, ట్రై చేయండి. ఏదో స్వతంత్రం కావాలి, ఏదో చేసేద్దాం అని అనిపించి ఉద్రేకపూరితమై, లేకపోతే ఏ సెల్ఫ్ పిటీలోకో వెళ్ళి, లేకపోతే ఏంటంటే జీవితాన్ని గురించినటువంటి విలువని, నీ జీవితంలో ఉన్న విలువను చూడలేని పరిస్థితిలో చీప్ ఆలోచనలు వచ్చేటువంటి ఆ సమయంలో ఒక్కసారి ఏం చేస్తారంటే ఆ చీప్ ఆలోచనలోనే మునిగి తేలకుండా, ఇప్పుడు యేసుక్రీస్తు గురించి నేను ఇప్పుడు మన ఆదివారం అదే చెప్పాడు, గురువారం అదే చెప్పాడు, మళ్ళీ ఇప్పుడు నేను యేసుక్రీస్తు గురించి నేను వింటే నాకు పెద్ద ఒరిగేదేముంది అనుకోకండి. అలాంటి చీప్ మెంటాలిటీ మీలోకి వస్తూ ఉన్న సమయంలో ఒకసారి ఏంటి అని అంటే ఆత్మీయ సహోదరులకి ఒక ఫోన్ కాల్ చేయండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. ఆ చీప్ మెంటాలిటీ తోటి ఉండిపోకుండా, చీప్ కోరికలు కోరుకోకండి, చీప్గా కోరుకోకండి.
వాళ్ళని పిలుచుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి, యేసుక్రీస్తులో నిజంగా భవిష్యత్తు ఉందంటావా? యేసుక్రీస్తు సిలువలో నా కోసం ఏం చేశాడు మరొకసారి చెప్పండి. చూడండి, మీకు సిల్లిగా ఉండొచ్చు ఇలా అడగడం అంటే, అడిగి చూడండి. అప్పుడు ప్రభు గురించి మీకు ఎదుటి వ్యక్తి వివరిస్తూ ఉన్నప్పుడు, సిలువలో ఆయన నీకు ఎంత విలువనిచ్చాడో ఎదుటి వ్యక్తి నీకు వివరిస్తూ ఉన్నప్పుడు, దాని గురించి పాటలు పాడి నీతో కలిసి ప్రార్థిస్తూ ఉన్నప్పుడు, ఆదివారం అదే విన్నావు, గురువారం అదే విన్నావు, బైబిల్ స్టడీలో అదే విన్నావు, కానీ ఏదో కొత్తగా ఇప్పుడే వింటున్నట్లు అనిపిస్తుంది. ఫ్రెష్నెస్ ఉంటుంది గాస్పల్లో. గుర్తుపెట్టుకో, నువ్వు వినడానికి ఇష్టపడాలే కానీ, నువ్వు మరలా వినడానికి ఇష్టపడి రావాలే కానీ, వినడానికి ఇష్టపడి ఒక సహోదరి దగ్గరికి నువ్వు వెళ్ళాలే కానీ, అదవుతుందా? ఈ సువార్త అదేంటనంటే అది ఇట్ ఈస్ సూపర్ న్యాచురల్. సువార్త ఒక వ్యక్తి ద్వారా నీకు అందించేటువంటి ఆ ప్రక్రియలో దాని వెనకాల ఏముందో తెలుసా? దేవుని యొక్క సార్వభౌమ అధికారం ఉంది. గుర్తుపెట్టుకో, నువ్వు ఆ సువార్తని ఇష్టపడి వింటా ఉన్నప్పుడు, ఇందులో నాకు సొల్యూషన్ ఉందనుకొని నమ్మి వింటా ఉన్నావు అనుకో, నీ చుట్టుపక్కల నీ రూమ్లో ఉన్నటువంటి ఆ బల్బుని, ఆ రూమ్ ఇక్కడ ఉన్నటువంటి గాలిని, ఇక్కడ ఉన్నటువంటి టెంపరేచర్ని, నీ ఎదుట నీతో మాట్లాడుతున్నటువంటి వ్యక్తిని, ఆ వ్యక్తి యొక్క ఆరోగ్యాన్ని, నీ ఆరోగ్యాన్ని, నీ అవయవాల్ని, నీ యొక్క చెవులని, ఆ సమయంలో నీకు దేవుని ప్రేమ ఏంటో అర్థమయ్యేలాగా చేయడానికి, నువ్వు అది వింటూ ఉన్నప్పుడు దేవుడు శిలువలో నిన్ను ఎంత ప్రేమించాడో, ఎంత విలువిచ్చాడో నీకు అర్థమయ్యేలా చేయడానికి, ఆ రూమ్లో ఉన్నటువంటి గాలి దగ్గర నుంచి ఢిల్లీలో ఉన్నటువంటి ప్రెసిడెంట్ దాకా మొత్తాన్ని వాడుకుంటాడు. ఎందుకంటే వీటన్నిటి మీద అధికారం ఉంది ఆయనకి. అదవుతుంది. ఆ రోజు, ఆ క్షణంలో, నువ్వు ఆ నిస్పృహలో ఉన్న సమయంలో, ఇదిగో పలానా ఆత్మీయ సహోదరిని పిలిపించుకొని ఓరికి నేను నన్ను ఓదార్చండి అన్నట్టుగా కాకుండా, యేసుక్రీస్తు సిలువలో నాకు ధైర్యం ఉంది, యేసుక్రీస్తు సిలువలో నాకు సొల్యూషన్ ఉంది, నేను నమ్ముతున్నాను. నాకు చెప్పారు, విన్నాను, నమ్మాను, కానీ నాకు అది నా హృదయానికి అది పని చేయట్లేదు. కాస్త మళ్ళీ చెప్తారా? నేను నమ్ముతున్నా, నమ్మకంతో వింటాను. మరలా ఒకసారి యేసయ్య నా కోసం ఏం చేశాడు. మనుషులు ఎవరు ఏం చేయట్లేదు నా కోసం. మనుషులు విడిచిపెట్టచ్చు, నీ సామర్థ్యం నేను విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు, నీ డబ్బు నేను విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు. యేసయ్య నన్ను ఎప్పటికీ విడవనటువంటి వాడు, నా తండ్రిగా ఉండాలని ఇష్టపడుతున్నాడు, నన్ను నా స్నేహితుడిగా ఉండాలని ఇష్టపడుతున్నాడని నేను విన్నాను, నమ్ముతున్నాను. మళ్ళొకసారి చెప్తావా అని అడిగి చూడు. విశ్వాసంతో నువ్వు వినడానికి సిద్ధపడితే, ఆ మాటలు నీ చెవులో పడేటప్పుడు నీ హృదయంలో సంతోషాన్ని, చెప్పన సఖ్యము కాని మహిమాయుక్తమైన ఆనందాన్ని పుట్టించి, ధైర్యాన్ని పుట్టించి, నువ్వెంత విలువైనటువంటి జీవితాన్ని ప్రభు నీకు ఇచ్చాడో, దానికి ఎంత విలువని కట్టాడో నీకు అర్థమయ్యేలాగా చేయడానికి, దేన్నైనా ఎక్కడ దాకైనా ఎవరిని వాడుకోవడానికైనా సిద్ధపడతాడు. దట్ ఈస్ ప్రావిడెన్స్. అర్థమవుతుందా? అది దేవుని యొక్క కృప, అది ఆయన సార్వభౌమత. అదే జరిగింది ఆ రోజు. అలాగే తెలీదా దేవుడు సార్వభౌముడు, ఆయన సృష్టికర్త అనే సంగతి? అలాగే తెలీదా ఈ విషయాలన్నీ? 2వ కీర్తన ఎన్నోసార్లు ధ్యానించుకొని ఉంటారు. కానీ వాళ్ళందరూ కలిసి, ఎంత కొంత భయం, సన్నిధిని సభ నిలబడింది, వార్నింగ్ ఇచ్చారు, ఎంతో కొంత భయం మనుషులం కాబట్టి వస్తుంది కదా. అయినప్పటికీ కూడా ఒక రకమైన ఏదో ఒక నిస్పృహ రావచ్చు, ఇంకా కుదరదేమో, మనం ఏం చేయలేమేమో, వీళ్ళకి మనం ఎలా ఎదురు తిరుగుతాం అనే ఆలోచన రావచ్చు. కానీ వాళ్ళందరూ కూర్చొని అన్నీ తెలిసిన మాటలే మళ్ళా మాట్లాడుకుంటా ఉంటే, ఒకళ్ళ దగ్గర నుంచి ఒకళ్ళు దాన్ని వింటూ ఉన్నప్పుడు దేవుడు చూసావా
ఎవరిని వాడుకున్నాడు? అక్కడ ఉన్నటువంటి మనుషుల్ని వాడుకున్నారు. ఆ మనుషుల యొక్క జ్ఞాపక శక్తిని వాడుకున్నాడు. చచ్చిపోయిన దావీదును వాడుకున్నాడు. దావీదు రాసిన కీర్తన వాడుకున్నాడు. భూమి కంపించింది. ఎవరికి ఉంది అధికారం? భూమి కంపించింది. ఆ తర్వాత వాళ్ళ ప్రతి ఒక్క మనస్సుల్ని వాడుకున్నాడు. ఆ మనసులో ఉన్న భయాన్ని తీసవతలు పాడేశాడు. వారంతా అతి ధైర్యముగా వాళ్ళు ఏం చేయడం ప్రారంభించారంట? దేవుణ్ణి ప్రకటించడం ప్రారంభించారు. వాళ్ళు అడిగారు దాన్ని, వాళ్ళు నమ్మారు దాన్ని. వాళ్ళు నమ్మి అడిగారు. చూడండి ఏమడిగారో 30వ వచనం. రోగులను స్వస్థపరచుటకును నీ పరిశుద్ధ సేవకుడైన యేసు నామము ద్వారా సూచక క్రియలను ఆ మహత్కార్యములు చేయుటకును నీ చేయి చాచి ఉండగా నీ దాసులు బహుధైర్యముగా నీ వాక్యం బోధించినట్లు అనుగ్రహించుము. స్వస్థల గురించి కాదు ఇక్కడ, డబ్బుల గురించి కాదు ఇక్కడ. స్వస్థత దేనికోసం జరిగింది? అక్కడ సజీవుడైనటువంటి యేసుక్రీస్తు వాళ్ళకు ఉన్నటువంటి సంబంధాన్ని తెలియడానికి జరిగింది స్వస్థత. యేసుక్రీస్తు వాళ్ళకు ఉన్నటువంటి సంబంధాన్ని తెలియజేయడానికి అక్కడ స్వస్థత జరిగింది. సో మాతో మీకున్నటువంటి సంబంధాన్ని దృఢపరిచి స్పష్టపరిచేటువంటి క్రియలు చేయి ప్రభా అని ప్రార్థిస్తున్నారు. ఇక్కడ శాంపుల్గా ఒక స్వస్థత అనేది జరిగింది కాబట్టి స్వస్థత అని ప్రార్థన చేశారు. అంతే. మమ్మల్ని చంపేయచ్చు, చంపకుండా చూడు అనేం ప్రార్థన చేయలా. మాకంతా మంచిగా మమ్మల్ని ట్రీట్ చేసేలా చెయ్యి అని ప్రార్థన చేయాలా. అందరూ మమ్మల్ని గౌరవించేలా చేయని ప్రార్థన చేయాలా. మమ్మల్ని గౌరవించకపోయినా పర్వాలేదు, మమ్మల్ని తిట్టినా పర్వాలేదు, కొట్టినా పర్వాలేదు, చంపేసినా పర్వాలేదు, కానీ నీతో మాకు ఉన్న సంబంధం మాత్రం వాళ్ళకి అర్థం కావాలి. నువ్వు సజీవుడు అనేటువంటి విషయం మాత్రం, నువ్వు సజీవుడుగా ఉండి మాతో కలిసి నడుస్తున్నావన్న సంగతి వాళ్ళకి అర్థం కావాలి. దానికోసం ఇందాకే నువ్వు చేసావు కదా ప్రభా, అలా ఆయన చెయ్యి, లేకపోతే నీకే ఇష్టమైతే చెయ్యి, మాతో ఉండు, నువ్వు ఉంటావు, నువ్వు సజీవుడివి నమ్ముతున్నాం, నువ్వు సార్వభౌమ అధికారం నీకుంది నమ్ముతున్నాం ప్రభా. నమ్మి ప్రార్థన చేసేసరికి అక్కడ స్వస్థతలు జరగల. ఇమీడియట్గా జరిగింది ఏంటయ్యా అని అంటే వాళ్ళ భయాన్ని తీసేసాడు దేవుడు. ఏం తీసేశాడు? భయాన్ని తీసేశాడు. అతి ధైర్యముతో వాళ్ళు ప్రకటించేలాగా చేసేసాడు. సంతోషాన్ని ఇచ్చాడు. భూమి కంపించింది. నిశ్చయతను కలిగించడానికి సూచక్రియలు చేశాడు అక్కడ దేవుడు. నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి అంటే సువార్తని నమ్మి విని ఆయన ఆశ్రయించాలి. ఆశ్రయించిన వాడికి సూచక్రియలు. నువ్వు సూచక్రియ చేయి, ఏదైనా భూకంపం తెప్పించు, అప్పుడు నమ్ముతా నువ్వు ఇక్కడ ఉన్నావు అని, అప్పుడు నా బాధలన్నీ మర్చిపోతా అని అంటే ఏమీ మర్చిపోవు. ఇప్పుడు ఎంత భూకంపం వచ్చినా, ఇక్కడ అద్భుతమైనటువంటివి ఏం జరిగినా, పెద్ద వెలుగు వచ్చి యేసుప్రభు ఇక్కడ దిగొచ్చి ఒక పౌరంలో వెలే, లేకపోతే ఏదన్నా నీ నెత్తి మీద కూర్చున్నా, మళ్ళా రాత్రికి పడుకుంటావా ఏ సెల్ ఫోన్ నొక్కుంటా, మళ్ళీ పొద్దున్న లేస్తా, మళ్ళీ అదే దరిద్రం, మళ్ళీ అదే దరిద్రపు కొట్టు ఏడుపు కొట్టు బతుకే ఉంటుంది. యేసుక్రీస్తు నీ మీద ఇప్పుడు నీకు అంగీ వేసుకొని వచ్చాడు, కానీ తెల్లగా కనిపించినా సరే నీ బతుకు మారదు. సూచక్రియలతో బతుకులు మారవు, విశ్వాసంతో మారుద్ది. నమ్మిన వారికి జీవితాలు మారుతాయి. నమ్ము, సూచక్రియ చేసి, సూచక్రియ అయినా చేస్తాడు, లేకపోతే ఏం చేయవాడు చేసి నీకు నిశ్చయతనిస్తాడు. సజీవుడైనటువంటి వాడు నీతో బ్రతుకుతున్నాననేటువంటి నిశ్చయత నీకు ఇచ్చి నడిపిస్తాడు. నమ్మకుండా నాకు అజ్జేయి, నాకు ఇజ్జేయి, చూద్దాం అంటే నీ బతుకు అంతే ఉంటుంది. నష్టపోయేదేవాడు? చూడండి. కాబట్టి వాళ్ళ యాటిట్యూడ్ ఎలా ఉందో మనం చూసుకొని దాన్ని బట్టి ఏంటంటే మనం కూడా మారాలి, మన మనస్సు మారాలి, మన వే ఆఫ్ థింకింగ్ మారాలి. సో
ఇక్కడ రెండు విషయాలు, విశ్వాసులుగా ఉన్న వాళ్ళకి అలానే కొత్తగా వస్తున్నటువంటి వాళ్ళకి కూడా రెండు విషయాలు మాట్లాడుకుందాం. ఒకటి, విశ్వాసులైనటువంటి వారి గురించి మనం దేవుడు మనతో ఏం మాట్లాడదలుచుకున్నాడు మనం చూస్తే ఇక్కడ ఎవాంజలిజం, ద సావరెంటీ ఆఫ్ గాడ్ అండ్ సోల్ విన్నింగ్ అనే టాపిక్ మనకి ఇక్కడ కనిపిస్తుంది. దేవుని కోసం పనిచేయడం అంటే ఏంటి? ఏం పని చేస్తాం దేవుని కోసం? అన్నీ ఆయనే చేసుకుంటూ ఉంటాడు కదా. ఆయనే సార్వభౌముడు అయితే అన్నీ ఆయనే పరిపాలన చేసుకుంటుంటాడు. ఎవరిని రక్షించుకోవాలని వాళ్ళు రక్షించుకుంటుంటాడు. ఇక మనం చేసేదేముంది? మనం ప్రకటించేదేముంది? కాబట్టి మనం చేయాల్సిందల్లా ఏంటంటే, మనం చేయాల్సిందల్లా మన డబ్బులు, మన వ్యవహారం, మన సక్సెస్ చూసుకుంటూ ఉండాలి. మన బతుకు బాగుందా లేదా చూసుకుంటూ ఉండాలి. అది లేకపోతే ఇంకేం ఉపయోగం అని చెప్పి మళ్ళా బంధకంలోకి ఏంటంటే వెళ్ళిపోవడానికి కొంతమంది విశ్వాసులు బయలుదేరుతూ ఉంటారు. అయితే ఇక్కడ అటువంటి బోధ ఇక్కడ బైబిల్ మనకు చెప్పట్లా. బైబిల్ ఏం చెప్తుంది అని అంటే, ఆయన సార్వభౌముడు కనుకే ఆయన కోసం మనం ఇంకా ధైర్యంగా పనిచేయచ్చు. ఆయన సార్వభౌముడని అర్థమైన తర్వాతనే వాళ్ళు అతి ధైర్యముగా, వాళ్ళు అవమానం పాలవుతున్నా సరే, భయానికి లోనవుతున్నా సరే, అతి ధైర్యముగా దేవుని స్వార్థను ప్రకటించడం ప్రారంభించారని మనకు చూసాం కదా. ఎస్, బికాస్ ఆఫ్ ది సావరెంటీ వీ కెన్ విన్ సోల్స్ ఇన్ ఎ బోల్డ్ వే. చూడండి, జాన్ క్యాల్విన్ చెప్పినటువంటి మాటలు, ద గాస్పెల్ డస్ నాట్ ఫాల్ ఫ్రమ్ ద క్లౌడ్స్ లైక్ రెయిన్, బట్ ఈస్ బ్రాట్ by the hands of men to where God has sent it. పోయిందా? ఓకే, చూడండి, జాన్ క్యాల్విన్ ఏమంటున్నాడంటే, సువార్త అనేటువంటిది ఏంటంట, అది వర్షంలాగా ఆకాశంలో నుంచి అది ఏమి కురవదు. దేవుడు నియమించినటువంటి ప్రజల ద్వారా, దేవుడు నియమించినటువంటి వ్యక్తులకి అది తీసుకెళ్ళబడుతుంది అని చెప్పి జాన్ క్యాల్విన్ అంటా ఉన్నాడు అన్నమాట. ఓకే, అనిపిస్తుందా? Gospel does not fall from clouds like rain, but it is brought by the hands of men to where God has sent it. అపోస్తుల కార్యములు 18:9-10 వచనాలు. ఇది అపోస్తుల కార్యములు 18:9-10 చదువుకుందాం. చూడండి, రాత్రివేళ దర్శనమందు ప్రభువు, నీవు భయపడక మాట్లాడుము, మౌనముగా ఉండకుము, నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయుటకు నీ మీదికి ఎవడునూ రాడు, ఈ పట్టణములో నాకు బహుజనమున్నదని పౌలుతో చెప్పగా అతడు వారి మధ్య దేవుని వాక్యము బోధించుచు 1 సంవత్సరము మీద 6 నెలలు అక్కడ నివసించెను. చూడండి, ఒక ప్రాంతానికి వెళ్తే అక్కడ ఎవాంజలైజ్ చేయడానికి పౌలు వెళ్ళాడు. అక్కడ సువార్త చెప్పడానికి, యేసుక్రీస్తుకి శిష్యుల్ని తయారు చేయడానికి వెళ్ళాడు. వెళ్తే అక్కడ పౌలుకి ఈ మాటలు జ్ఞాపకం వచ్చినాయి అంట. ఏం జ్ఞాపకం వచ్చినాయి? ఈ పట్టణంలో నాకు బహుజనములున్నారు. అంటే వాళ్ళు ఇంకా రక్షింపబడలా, అక్కడ క్రైస్తవులు ఎవరు లేరు, కానీ పౌలుకి ఈ మాటలు జ్ఞాపకం వచ్చినాయి అంట.
అంటే నేను ఎన్నుకున్నటువంటి జనులు ఈ ప్రాంతంలో ఉన్నారు. నువ్వు ఏ ప్రాంతం అనేది దాని అర్థం ఏంటంటే, నువ్వు ఏ ప్రాంతాలకు వెళ్ళినా సరే నా ఎన్నికలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఉండకుండా ఉంటారా? ఉండదు. దేవుని ప్రజలు ప్రతి భాష నుంచి, ప్రతి జనాంగం నుంచి, ప్రతి ఒక్క జాతి నుంచి వాళ్ళందరూ దేవుని ప్రజలుగా మారి రక్షింపబడి మారు మనసు పొంది ప్రభు కోసం బ్రతికి మరణించితే వాళ్ళందరూ కూడా ప్రకటన గ్రంథంలో పరలోక రాజ్యంలో కనిపిస్తూ ఉన్నారు. సంఘం అనేటువంటిది అది ఎదిగేటువంటిది, అది విస్తరించేటువంటిది, అది ఒక ప్రాంతానికి పరిమితమయ్యేటువంటిది కాదు. సంఘం అనేటువంటిది నువ్వు ఎక్కడే ఉంటారు విశ్వాసులు, అక్కడ విశ్వాసులు ఉండరు అనేటువంటిది లేదు. కాకపోతే తక్కువ ఉండొచ్చు. గుంటూరులోనే విశ్వాసులు ఉంటారా? లేదు. విజయవాడలో కూడా ఉంటారు, హైదరాబాద్లో కూడా ఉంటారు, దుబాయ్లో కూడా ఉంటారు, సౌదీ అరేబియాలో కూడా ఉంటారు, ఎక్కడైనా ఉంటారు. కానీ వాళ్ళు వెళకడం కష్టం కావచ్చు. సంఖ్యకు ఇతరులతో పోల్చుకుంటే చాలా తక్కువ మందిగా కనిపించవచ్చు. కానీ ప్రతి ప్రాంతంలో నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ఏ జాతికి వెళ్ళినా, ఏ భాషకి వెళ్ళినా సంఘము అక్కడ విస్తరిస్తూనే ఉంటుంది. స్లోగా విస్తరించవచ్చు. ఒకళ్ళిద్దరు ముగ్గురు ఆత్మలతోటి చిన్న చిన్న స్థానిక సంఘాలుగా అక్కడ ఏర్పడవచ్చు కదా. భూటాన్ లాంటి దేశాల్లో, కాంబోడియా లాంటి దేశాల్లో ఏంటంటే చిన్న చిన్న సంఘాలుగా ఉండొచ్చు. ముస్లిం కంట్రీస్లో చాలా చిన్న కంట్రీస్, అంటే బాగా స్ట్రిక్ట్గా ఉండేటువంటి ముస్లిం కంట్రీస్లో అక్కడ కూడా చాలా తక్కువ సంఘాలుగా, అండర్ గ్రౌండ్ చర్చెస్గా, చైనాలో అయితే సీక్రెట్గా ఆరాధన చేసేవాళ్ళు. ఇంత భయంకరంగా ప్రభువుని నిజమైన ఆరాధన చేసి ప్రభు యొక్క బోధని, సువార్త బోధని వివరించి చెప్పేవాళ్ళు కనిపిస్తే చంపేసేటువంటి దేశాల్లో కూడా ఏదో ఒక విధంగా కూడుకుంటూ ఆరాధిస్తూ సువార్త ప్రకటిస్తూ ఇతరులను రక్షణలోకి తీసుకొచ్చేటువంటి ప్రక్రియ చేసేటువంటి సంఘాలు ఉన్నాయి. అదవుతుందా? సంఖ్యకి చాలా తక్కువ, కంపారిటివ్గా చాలా తక్కువ, కానీ ప్రతి చోట సంఘం విస్తరిస్తూనే ఉంది. ఇది ఫ్యాక్ట్. దిస్ ఈజ్ ద ఫ్యాక్ట్. ఈ ఫ్యాక్ట్కి మ్యాచ్ అయ్యేటువంటి ఒక స్వరము, ఒక మాట పౌలుకి జ్ఞాపకం వచ్చింది ఆ రోజు. ఏంటి అని అంటే, ఈ పట్టణంలో కూడా నా జనాలు, నాకు సంబంధించిన వాళ్ళు, నా ఎన్నికలో ఉన్న వాళ్ళు ఉండే ఉంటారు కదా. నువ్వెందుకు అధైర్యపడాలి? నువ్వెందుకు భయపడాలి? ఏబే ఈ స్థలంలో ఉండరండి, ఈ స్థలంలో ఎవ్వరు మారు మనసు పొందరు అని నువ్వు అధైర్యపడడం దేనికి? నేనేమో తప్పు చేశానేమో ఇక్కడికి వచ్చి అని నువ్వు అధైర్యపడిపోవాల్సిన పని లేదు. నేను తప్పుడు నిర్ణయం తీసుకున్నానేమో అధైర్యపడిపోవాల్సిన పని లేదు. నీ జీవితం మొత్తం ఈ ప్రాంతంలో పనిచేసి ఒక్క ఆత్మను రక్షించిన, ఒక్క ఆత్మని నువ్వు ప్రభువులోకి తీసుకొచ్చిన, సంఘం విస్తరణలో అదొక భాగమే. ఒక్క ఆత్మ రక్షింపబడిన దేవుని యొక్క రాజ్యపు విస్తరణలో అదొక భాగమే. ఒక్క ఆత్మ రక్షింపబడిన దాని అర్థం ఏంటి తెలుసా? నువ్వేదో కష్టపడి ఒక్క ఆత్మను రక్షించాను అని చెప్పి నువ్వు అనుకోవడం కాదు. లేకపోతే ఇక్కడ అందరూ ఎంతమందికి చెప్తే ఎవడో ఏనట్లే అక్కడ అన్నాడు అనుకోవడం కాదు. దాని ఈ యాంగిల్లో చూడకూడదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రాంతానికి వెళ్ళాం పౌల్లాగా, ఆ ప్రాంతంలో ఎవరు రక్షింపడలేదు, రక్షింపడే దాఖలాలు కూడా కనిపించట్లేదు, ఎవడు ఇనిడట్టు లేరు. కానీ కొన్ని సంవత్సరాలున్నర పనిచేసాడు కదా. సో ఆ విధంగా కొన్ని నెలలు పనిచేసాం, ఒక్కడు రక్షింపడ్డాడు. అప్పుడు దాన్ని ఎలా చూడాలి తెలుసా? ఏ యాంగిల్తో చూడాలి అంటే, ఈ ప్రాంతంలో కూడా, ఇలాంటి ప్రాంతంలో కూడా, ఇంత రిలక్టెంట్గా వ్యతిరేకత ఉన్నటువంటి ఈ ప్రాంతంలో కూడా దేవుని యొక్క ఎన్నుకోబడినటువంటి వ్యక్తి ఒకడు ఉన్నాడు. దేవుడు భూమి పునాది వేయబడక మునిపే ఎన్నుకొని, వాడి పేరును తెలుసుకొని,
వాడు తల్లి గర్భములో రూపింపబడక మునిపే వాడిని గురించి అర్థం చేసుకొని వాడిని ప్రేమించి వాడి కోసం దిగొచ్చి వాడి కోసమే సిలువలో తన రక్తమంతా కార్చి మరణించాడు. ఇదిగో వీడు ఈరోజు రక్షింపబడబోతున్నాడని వాణ్ణి చూసి ఆయన సిలువలో ఉన్న వేదనంతటిని కూడా భరించేశాడు. అంత వేదన్ని ఒక్కడి కోసం భరించాడంటే ప్రభువు వాడి కోసం ఎంత ఎదురు చూస్తుంటాడు. వాడు ఎప్పుడు రక్షింపడతాడా, వాడి దగ్గర స్వార్థ ఎప్పుడు వెళ్ళుద్దా, వాడు ఎప్పుడు రక్షింపడతాడా, వాడు దిక్కుమాల ఆలోచనలను పక్కన పెట్టి నా గురించి ఎప్పుడు ఆలోచించి ఎప్పుడు రక్షణలోకి వస్తాడా అని ఎంత ఎదురు చూస్తుంటాడు కదా, ఎంతగా ఎదురు చూస్తుంటాడు. ఆహా, ఈడే అనమాట వాడు. ఎంత సంతోషం పరలోకంలో. అది మనం ఆలోచించాల్సిన విధానం. వీడి కోసం నేను ఇన్ని నెలలు నేను పనిచేసింది వీడి కోసమేనమాట. చాలు, నాకు ఇది చాలు, నాకు ఈ సంతోషం చాలు. ప్రభు నన్ను వాడుకున్నాడు, నాకు అది చాలు. అదవుతుందా? తన హృదయంలో ఉన్నటువంటి ఒక వ్యక్తిని, భూమి పునాది వేయపడకపోయి ఎన్నుకున్నటువంటి ఒక వ్యక్తిని నా ద్వారా రక్షించుకున్నాడు. నాకు ఈ భాగ్యం చాలు ప్రభా, నన్ను వాడుకుంటున్నావు, నన్ను పరిపాలిస్తున్నావు, నా జీవితానికి విలువ ఉంది అని సంతోషించాలి. ఎందుకంటే ఒక్క వ్యక్తి రక్షింపడినా దాని వెనకాల ఏముంది? దేవుని యొక్క సార్వభౌమ అధికారం ఉంది. మన దృష్టిలో మనల్ని ఒక్కనే వాడుకున్నట్టు అనిపిస్తుంది మనకి. నన్నే పంపించాడు, అక్కడ ఉండేలాగా చేశాడు, వాడికి సువార్త చెప్పేలాగా చేశాడు అని మనం ఏంటంటే మన దృష్టిలో నా వైపు చూడాలి అందరూ కూడా. ఇప్పుడు నేను చెప్పేది స్టోరీలు, ఈ స్టోరీలు కూడా ఏం రాసుకుంటారు? కిందకి తల ఉంచితే మాత్రం బాగుండదు, ఎవరు చెప్పించుకోవద్దు. నా వైపు చూడాలి, లుక్ ఎట్ మీ. ఓకే, ఏం రాయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేను రిఫరెన్స్లు ఏం చెప్పట్లేదు, పెద్ద బైబిల్ స్టడీ చెప్పట్లేదు. ఇక్కడ రిఫరెన్స్ చెప్పినప్పుడు అక్కడ ఉన్నాయి రాసుకొని అది షేర్ చేస్తా. తర్వాత ఎవరేం రాయొద్దు, మొత్తం ఉంది అందులో, అది షేర్ చేస్తాను, చదువుకోండి. ఎవ్రీవన్ లుక్ ఎట్ మీ. సో మనం ఏమనుకుంటామంటే ఆ వ్యక్తి దగ్గరికి నన్ను తీసుకెళ్ళి నన్ను ఇన్ని నెలలు వాడుకొని నన్ను బలపరిచి వాడి పట్ల నాకు ప్రేమను కలుగు చేసి ఆ విధంగా వాడిని రక్షించుకుని మనం అనుకుంటాం. కానీ మనకు తెలియకుండా ఇంకా దేన్ని వాడుకున్నాడో, అక్కడున్న వాతావరణాన్ని వాడుకున్నాడు, సముద్రాన్ని వాడుకున్నాడేమో, ఎడారిని వాడుకున్నాడేమో కదా. వాటన్నిటి మీద ఆయనకి అధికారం ఉంది కదా, అవన్నీ ఆయనకి లోబడతాయి కదా. దేన్ని వాడుకున్నాడు? వాళ్ళ బంధువుల్లో ఉన్నటువంటి వ్యక్తులను వాడుకొని ఉండొచ్చు, వాళ్ళ స్నేహితులను వాడుకొని ఉండొచ్చు కదా, అధికారుల్ని వాడుకున్నాడేమో. ఎంతమందిని వాడుకున్నాడో, ఏ స్థాయిలో దాకా ఉన్నటువంటి వ్యక్తుల దాకా ఆయన వాడుకున్నాడో మనం కనుక ఆలోచిస్తే చాలా ఆశ్చర్యపోతాం మనం. The whole sovereignty, the whole sovereign power, the maximum sovereign power of the Creator is used to save one soul. ఒక్క ఆత్మ రక్షింపబడడానికి, నువ్వు రక్షింపబడడానికి, నేను రక్షింపబడడానికి, మన ద్వారా ఇంకొకటి రక్షింపబడడానికి ఆయన అధికారం అంతా ఉపయోగపడుద్ది. కాబట్టి మనం ఎంత ధైర్యంగా సువార్త ప్రకటించాలి. సువార్త ప్రకటించేటువంటి ఆ పనిని ఏ ప్రాంతమైనా ఎవరికైనా అతి ధైర్యముతో మనం చేయాలి. సువార్త ప్రకటించాలని నిర్ణయం తీసుకున్నావా? నువ్వు ఏ ప్రాంతమైనా కావచ్చు, ఎక్కడ సువార్త ప్రకటిద్దాం నువ్వు అనుకొని ఉండొచ్చు, ఎవరికైనా నువ్వు అనుకొని ఉండొచ్చు. నువ్వు ఆ వ్యక్తిని ప్రేమించి, ఆ ప్రాంతాన్ని ప్రేమించి బాధ్యతగా నువ్వు చెయ్యాలే కానీ, నమ్మకంతో చెయ్యాలే కానీ సిగ్గుపడాల్సిన అవసరం లేదు. తెలివి తక్కువగా ప్రవర్తిస్తున్నానేమో అని అనుకోవాల్సిన అవసరం లేదు. బోల్డ్నెస్ తోటి మనం సువార్తను ప్రకటించవచ్చు. అదవుతుందా? ఏం చేస్తున్నావురా, టైం వేస్ట్ చేస్తున్నావు అనొచ్చు చాలామంది. కానీ నో, ఇఫ్ యు ఆర్ రియల్లీ రెస్పాన్సిబుల్గా, అర్థమవుతుందా? ఒక కాలక్షేపం చేయడం కాదు,
కాలక్షేపానికి కాదు. వెళ్ళాను, పాంప్లెట్లు పంచాను, వెళ్ళాను, కలపత్రికలు పంచా, వచ్చా, ఏదో చేసా, వచ్చా, ఏదో మాట్లాడా, ఊరక కాలక్షేపానికి కాదు, పైపైన కాదు. నువ్వు కరెక్ట్గా ఎఫర్ట్ పెట్టి ప్రార్థనతో, నమ్మకంతో, దేవుడు సార్వభౌముడు అనేటువంటి విశ్వాసంతో ఒక వ్యక్తికి నువ్వు సువార్త ప్రకటించడానికి వెళ్ళు. వాడు రక్షింపడినా రక్షింపడకపోయినా, 10 సంవత్సరాలైనా 5 సంవత్సరాలైనా సిగ్గుపడాల్సిన అవసరమే లేదు, భయపడాల్సిన అవసరం లేదు. బోల్డ్నెస్ తోటి ఏం చేయొచ్చు? సువార్తని ప్రకటించవచ్చు. సో దేవుని సార్వభౌమత మనకేమిస్తుంది? ధైర్యాన్ని ఇస్తుంది. సిగ్గుపడనివ్వదు, కన్ఫ్యూజ్ అవనివ్వదు, డౌట్ పడినివ్వదు. ఇంకోటి 2 తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 24-25 వస్తుందా? పోయిందా? సరే. కానీ 2 తిమోతి చాప్టర్ 2 24-25. సత్య విషయమైన అనుభవ జ్ఞానము వారికి కలుగుటకై దేవుడు ఒకవేళ ఎదురాడు వారికి మారు మనసు దయచేయును. అందువలన సాతాను తన ఇష్టము చొప్పున చెరపట్టిన వీరు వాని ఉరిలో నుండి తప్పించుకొని మేలుకొనుదరేమో అని ప్రభు యొక్క దాసుడు అట్టి వారిని సాత్వికముతో శిక్షించుచు జగడమాడక అందరి ఎడల సాధువుగాను బోధింప సమర్థుడుగాను కీడును సహించువాడుగాను ఉండవలెను. కీడును సహిస్తూ సాత్వికముతోటి, పేషెన్స్ తోటి, సాత్వికముతోటి, ఓర్పుతోటి, అదవుతుందా? సాత్వికముతో ఓర్పుతోటి అని అంటే మృదువైనటువంటి సాధు అంటే ఇంగ్లీష్లో సాధు అని ఉంది, కానీ మీక్నెస్ అని ఉంది. మీక్నెస్ అనేది అది ఏంటంటే ఊరిక మాటల్లో కనిపించేది కాదు. మీక్నెస్ అంటే మృదువైన మాటలను ఉపయోగించడం అని కాదు దాని అర్థం. మీక్నెస్ ఇది ఎక్కడ ఉండాలి? ఇది లోపల ఉండాలి. నువ్వు ఎంత మృదువైన మాటలు ఉపయోగించి, తమ్ముడు దేవుడిని నమ్ముకో బాబు, అది చేయి బాబు, దేవుడిని బాగా, నువ్వు ఎంతో సాత్వికంగా అసలు హిప్నాటిక్ స్వరంతో, నువ్వు ఏంటంటే సాఫ్ట్ స్వరంతో నువ్వు ఎంత చెప్పినా, ఎంత జాలిగా, ఎంత ప్రేమ స్వరంతో నువ్వు చెప్పినా, లోపల వీడు నమ్మేవాడా సచ్చేవాడా, వీడు మొహానికి వీడు ఎప్పుడు నమ్ముకోవాలి, అయ్యేది కాదు సచ్చేది కాదు అని అనుకుంటున్నాం అనుకో, అది సాత్వికం కాదు. సాత్వికము, ఓర్పు, సహనం, పేషెన్స్ ఎప్పుడు ఉంటుంది అని అంటే దేవుడు సార్వభౌముడు కాబట్టి మనకు పేషెన్స్ ఉండాలి. ఆయన ఎవరు? మనం కోల్పోతాం ఒక్కోసారి, కానీ అప్పుడు మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏం జ్ఞాపకం చేసుకోవాలి? దేవుడు సార్వభౌముడు. ఎంత విసికిచ్చే వాళ్ళైనా సరే దేవుడు వాళ్ళని ఏదో ఒక రోజు రక్షించుకునే సమర్థుడు కదా ఆయన. ఆయనకు ఆ శక్తి ఉంది కదా, ఆయనకు ఆ సామర్థ్యం ఉంది కదా. ఎంత చెప్పినా యాంగ్జైటీ నుంచి బయట రావట్లేదు, ఎంత చెప్పినా కూడా ఊరక ఏడుపు గొడ్డు మొహం నుంచి బయటికి రావట్లేదు, ఎంత చెప్పినా కూడా ఏంటంటే కొంతమంది ఏంటంటే అపవిత్రమైనటువంటి రిలేషన్షిప్స్ వదిలిపెట్టుకోవట్లేదు. ఎంత చెప్పినా సరే యాంగ్జైటీ, దిక్కుమాల నాటి గురించి ఆలోచన, ఎప్పుడు పోవాలి, ఎప్పుడు రక్షింపడాలి, అయ్యేదా చచ్చేదా అని ఎప్పుడు కూడా మనం అనుకోవడానికి వీలు లేదు. అదవుతుందా? కొన్నిసార్లు మనం జాగ్రత్త పడతాం, ఆ వ్యక్తి నిజంగా ప్రభులోకి వస్తున్నాడా, లేకపోతే మానవ సంబంధమైనటువంటి రిలేషన్షిప్ మాత్రమే డెవలప్ చేసుకుంటున్నాడా, ప్రభు గురించి ఆలోచన లేకుండా కేవలం మనుషుల మీద ఆధారపడే పరిస్థితుల్లోకి ఏమైనా వెళ్ళిపోతున్నారా అని కొంచెం జాగ్రత్త పడి వాళ్ళకి తగినట్లుగా మనం ప్రవర్తిస్తుంటాం. కొంతమంది ఏంటి అని అంటే వాళ్ళు ఏంటి అని అంటే వాళ్ళకి సరైన గుర్తింపు రాక ఉండి వాళ్ళు రక్షింపబడలేక, ప్రభు మీద మనసు వెళ్ళక, ప్రభు గురించి ఆలోచించడం చేతగాక, ప్రభుని ప్రేమించడం చేతగాక, అదవుతుందా? సడన్గా వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే ఇదిగో మనం 2వ కీర్తన బ్యాచ్ అయిపోతారనమాట. అయిపోయి అబ్బా ఇవన్నీ వర్కౌట్ కావట్లా, వీళ్ళకి ముందు ఎవరైనా బయటికి వెళ్ళిపోతే అది నాకు ప్రశాంతంగా ఉంటుంది అనే పరిస్థితి, దిక్కుమాలిన పరిస్థితికి దిగజారుతారు. వచ్చింది వాళ్ళే,
నాకు సహవాసం కావాలన్నా, నాకు నాకు వాక్యం కావాలన్నా, నాకు వాక్యం చెప్పేవాళ్ళు లేరన్నా, సహవాసం ఇచ్చేవాళ్ళు లేరన్నా, వచ్చింది వాళ్ళే. సడన్గా ఏమనిపిస్తుంది అంటే వర్కౌట్ కావట్లేదు అనిపించి ఇది ఒక బంధకాన్ని నాకు ఫీల్ అవుతారు. వాళ్ళు బయటికి వెళ్తే ఎంతకంటే బంధకం, ఎందుకంటే దిక్కుమాల బ్రతకని తెలుసు, అయినా సరే ఇది ఒక బంధకం లాగా ఫీల్ అవుతారు. ఏదో ఒకటి చేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి అని టార్గెట్ పెట్టుకుంటారు. సో వాళ్ళని వాళ్ళు కన్విన్స్ చేసుకోవడానికి, చుట్టుపక్కల వాళ్ళని కన్విన్స్ చేయడానికి సంఘం మీద ఏంటి అని అంటే కొన్ని నిందలు వేసి, సంఘస్థుల మీద నిందలు వేసి వెళ్ళిపోవడానికి కూడా సిద్ధపడతారు. కాబట్టి అలాంటి వాళ్ళ గురించి కొంచెం జాగ్రత్తగా మనం ఉంటాము, కొంచెం రెగ్యులేట్ చేసుకుంటాం మన యొక్క బిహేవియర్ని. ఇలాంటి వాళ్ళతోటి కొంచెం జాగ్రత్త పడి ఉంటాం, ఇతరులు వీళ్ళ వల్ల నష్టపోకుండా జాగ్రత్త పడతాం. ఓకే, కానీ ఎప్పుడు కూడా ఈ వ్యక్తి ఎప్పటికీ ఇంకా రక్షింపబడడేమో అనే ఆలోచన మనకు రాకూడదు. నిజంగా దేవుని యొక్క సార్వభౌమత అంటే ఏంటో నీకు తెలిస్తే, ఆయన ఆరాధిస్తూ, ఇదిగో పాటలు పాడుకొని స్తుతిస్తూ, ఆయన ఆరాధిస్తూ, ఆయన ఎంత గొప్పవాడో రోజు నువ్వు చూసి గమనించి ఆయన స్తుతించే అలవాటు కనుక నీకు ఏమాత్రం ఉన్నా అలాంటి ఆలోచన మనకు రాదు. వాడు రక్షింపబడే లోపు ఇతరులు వేరేవాడు నష్టపోకుండా, వేరేవాడు తప్పుదోవ పట్టకుండా కొంచెం జాగ్రత్త పడినా వాడిని విడిచిపెట్టాం, ప్రార్థించడం విడిచిపెట్టాం, సువార్త ప్రకటించడం విడిచిపెట్టాం. సహనంతో ప్లస్ ముందు స్లైడ్ పోయిందా మళ్ళా, ముందు స్లైడ్ ఏంటి, బోల్డ్నెస్ కూడా విడిచిపెట్టాం. ఈ వ్యక్తి గురించి ఇంతగా ఆలోచిస్తున్నాను, టైం వేస్ట్ చేస్తున్నామేమో అనే కన్ఫ్యూజన్ కూడా అవసరంలా బోల్డ్గా ఆ వ్యక్తితో పరిచర్య మనం చేయొచ్చు. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ దేవుని సార్వభౌమత మనకేమిస్తుంది? యెషయా గ్రంథం 55:11. యెషయా 55:11. నిష్ఫలముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దాన్ని నెరవేర్చును, నేను పంపిన కార్యమును సఫలము చేయును. ఏంటది? వర్షమును హిమమును ఆకాశం నుండి వచ్చి అక్కడికి ఏలాగు మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగిర్చి వర్ధిల్లినట్టు చేయును, అలాగే నా నోట నుండి వచ్చు వచనమును ఉండును. దేవుని నోట నుండి వచ్చిన వచనము అలాగనే వర్షం పడిందంటే ఏదో ఒకటి చేసింది కదా, ఏం చేయకుండా ఉండదు, వర్షం పడింది కదా. అలాగనే దేవుని యొక్క నోటి నుండి వచ్చే వచనం అంట ఏం చేస్తుందంట? నిష్ఫలముగా నా యొద్దకు మరలక, నిష్ఫలముగా మరలా వెనక్కి తిరిగి వెళ్ళిపోదు. దేవుని యొక్క వాక్యం, ఈ వాక్యం అంతా, ఈ బైబిల్ అంతా రాయబడింది దేనికోసం? యేసుక్రీస్తు సువార్తను వివరించడం కోసమే, యేసుక్రీస్తు సువార్త మనకు అర్థమయ్యేలాగా చేయడం కోసమే. వాక్యం అంటే సువార్తే, గుర్తుపెట్టుకోండి. వాక్యం అంటే సువార్తే, గుర్తుపెట్టుకోండి. వాక్యం అంటే ఇదిగో ఈ సంవత్సరం నువ్వు కోటీశ్వరాలు అవుతావు అని వాక్యం కాదు. కొంతమంది తప్పుడు బోధకులు ఆ విధంగా దాన్ని వాడుకొని దేవుని వాక్యం నిష్ఫలం అవ్వదు, దేవుడిని నమ్మిన వర్ధిల్లుతారని దేవుని వాక్యం, ఇదిగో ఈ సంవత్సరం మీరందరూ వర్ధిల్లుతారు, మీకు అందరికి ఉద్యోగాలు వస్తున్నాయి, దేవుని వాక్యం మా మాటను బయటకు వస్తే అది వ్యర్థంగా అని చెప్పి దీన్ని వక్రీకరించి దీని డబ్బులకి, ఉద్యోగాలకి, ఆటికి ఇటుకి ఆపాదించి చెప్తుంటారు తప్పుడు బోధకులు వాళ్ళు. కానీ ఇక్కడ దేని గురించి మాట్లాడుతున్నాడు అని అంటే యెషయా ప్రవక్త యేసుక్రీస్తు శిలువ సువార్త గురించే. గుర్తుపెట్టుకోండి, యేసుక్రీస్తు శిలువ సువార్త, ఆయన మెస్సయ్యను గురించి, ఆయన రక్షణ గురించిన సువార్త ఒకసారి ప్రకటింపబడితే అది ఏదో ఒకటి చేస్తుంది, అది ఏదో ఒకటి చేయకుండా నిష్ఫలంగా వెనక్కి వెళ్ళదు, ఏదో ఒక ఇంపాక్ట్ హృదయంలో కలుగు చేస్తుంది వినేవారికి, ఏదో ఒకటి చేస్తుందంట. కాబట్టి మనకి దేవుడు సార్వభౌముడు కనుక ఏదో ఒకటి జరిగేలాగా చేయగలిగిన శక్తి ఆయనకి ఎవరిలో ఒకళ్ళలో అన్నా ఏదో ఒక సమయంలో కొంచెం టైం పట్టినా ఏదో ఒకటి జరగకుండా ఉండదు. నువ్వు చెప్తూనే ఉండు,
నువ్వు ప్రకటిస్తూనే ఉండు, బాధ్యత కలిగి నశించిపోయే ఆత్మ ఎంట పడుతూనే ఉండు, ప్రేమిస్తూ ఉండు. ఆత్మలు ఎంట పడడం అంటే ఇంక రోడ్డు మీద పడి తిరగడం కాదు, ట్రాక్టర్లు పంచుకుంటా, మెగాఫోన్ పట్టుకొని సువార్త చెప్పుకుంటా తిరుగుతూ రోడ్డు మీద పడి పోతా ఉండడం కాదు. అర్థమవుతుందా? అందులో ఏముంటుంది? ప్రేమ ఏముంటుంది? అందులో భారం ఏముంటుంది? ఏముండదు అందులో. వ్యక్తిగతంగా ఒక వ్యక్తితో నువ్వు మాట్లాడితేనే భారము, ప్రేమ, నశించిపోయే ఆత్మ అనేటువంటి ఆ బాధ ఇవన్నీ ఉంటాయి. అర్థమవుతుందా? వ్యక్తిగతంగా ఒక వ్యక్తితో నువ్వు మాట్లాడుతుంటేనే ఆ వ్యక్తికి యేసుక్రీస్తు ఆ వ్యక్తి కోసం మరణించాడనేటువంటి ఆ దేవుని ప్రేమను కన్వే చేయగలుగుతావు. అంతేగాని పులిహోర పట్లాలు పంచుకుంటా పోయి యేసుప్రభు మిమ్మల్ని అందరినీ ప్రేమిస్తున్నాడు, అందరు యేసుప్రభు నమ్ముకోండి అని 4 మాటలు చెప్పి అందరికి బైబిల్ పంచి ట్రాక్ట్లు పంచి రోడ్డెంబడి తిరిగితే అది భారం అవ్వదు, అది ప్రేమ అవ్వదు. ఆడికి కూడా ఏం అర్థం కాదు యేసుప్రభు ప్రేమ. ఏమర్థమైద్దా? ఆడికి ఏం అర్థం కాదు. నిన్ను మెచ్చుకుంటారు, అబ్బా ఎంత కష్టపడుతున్నాడు, సేవ చేస్తున్నాడు, ఏందో ఎంత ప్యాషన్ ఉంది అసలు ఇతనిలో, అబ్బా ఎంత ఇంట్రెస్ట్ ఉంది, ఆశ్చర్యం కలుగుతుంది నిన్ను చూస్తుంటే అని చెప్పి నిన్ను మెచ్చుకుంటారు. యేసుప్రభుకి ఎవడికి ఒక మొక్క కూడా అర్థం కాదు. ఏం ఉపయోగం? అర్థం ఉందా చెప్పింది? సో అది కాదు, ఒక వ్యక్తితో నువ్వు బాధ్యత కలిగి నువ్వు మాట్లాడు. ఎంత టైం పట్టినా ఏదో ఒక సమయంలో నిష్ఫలంగా అయితే ఆ సువార్త తిరిగి వెళ్ళిపోదంట. ఖచ్చితంగా దేవుని కార్యాన్ని నెరవేరుస్తుంది. సో దేవుడు సార్వభౌముడు గనుక మనకి సువార్త ప్రకటించే విషయంలో ఏముంటుందంట? కాన్ఫిడెన్స్. వీ హ్యావ్ కాన్ఫిడెన్స్ టు ప్రీచ్ ద గాస్పెల్. నెక్స్ట్ రోమిల్కి రాసిన పత్రిక 10:1. సహోదరులారా, ఇశ్రాయేలీలు రక్షణ పొందవలెనని నా హృదయాభిలాషయు వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థనయునై ఉన్నవి. వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గూర్చి సాక్ష్యమిచ్చుచున్నాను. అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. ఆయన ఆపేక్షిస్తున్నాడంట. ఏం ఆపేక్షిస్తున్నాడు? ఇశ్రాయేలీలు, యూదులు ఏమవ్వాలని? రక్షింపడాలని, ప్రభువుని తెలుసుకోవాలని ఆశపడతా ఉన్నాడు పౌలు. ఆశపడతా ఉన్నాడు. అర్థమవుతుందా? వాళ్ళు రక్షింపడానికి నేను ఏం చేయడానికైనా సిద్ధం అన్నట్లుగా ఆశపడుతున్నాడు. తనను హింసిస్తున్న వాళ్ళే తన సొంత జాతీయులు అయినప్పటికీ కూడా శత్రువులుగా చూస్తున్నారు. అయినప్పటికీ కూడా వాళ్ళు రక్షింపబడడానికి నేను ఏం చేయడానికైనా సిద్ధమే. తగ్గింపు చూసారా? తగ్గింపు. నేను అంతగా తగ్గించుకోవడానికైనా సిద్ధమే. నేను శాపగ్రస్తుడైపోవడానికి కూడా సిద్ధం అంటాడు పౌలు. ఏమంటాడు? వాళ్ళు రక్షింపడతారంటే నేనేదో పులిపిడి మీదకి ఎక్కి నేను వాళ్ళకేదో ప్రసంగాలు చేసి డిబేట్లు చేసి నేనేదో అధికారం చూపించి నేను అధికారిని వాళ్ళకి ఏదో సువార్త చెప్పడం కాదు. వాళ్ళు రక్షింపడతారు అని అంటే నేను వాళ్ళ కాళ్ళు కడగడానికి సిద్ధమే. వాళ్ళకి ఏ సేవ చేయడానికి నేను సిద్ధమే. వాళ్ళు రక్షింపడతారు అని అంటే ఎంత వాళ్ళు తిట్టినా తిట్టించుకోవడానికి, తగ్గించుకోవడానికి నేను సిద్ధమే. ఎంతగా నేను తగ్గించుకోగలనంటే శాపగ్రస్తుడిని అయిపోవడానికి కూడా నేను సిద్ధం. అంటే యేసుక్రీస్తుని విడిచిపెడతానని కాదు దాని అర్థం ఏంటంటే నేను ఎంతకైనా అవమానాలు పాలవడానికి, వీడు శాపగ్రస్తుడురా అని నన్ను తిట్టుకునే అంత అవమానం నాకు వచ్చినా పర్వాలేదు, వాడు రక్షింపబడాలి. ఏంటి? రక్షింపబడాలి. టార్గెట్.
ఒక వ్యక్తి యొక్క రక్షణ నీ టార్గెట్ అయితే ఎంత అవమానం నువ్వు పొందినా అది నీకు ఆశీర్వాదమే. భయపడాల్సిన పని లేదు, కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని లేదు. ఒక వ్యక్తి రక్షణ టార్గెట్ అయితే ఆ కాన్ఫిడెన్స్, ఆ నిశ్చయత, ఆ తగ్గించుకునే శక్తి దేవుడే నీకు ఇస్తాడు. ఆయన సార్వభౌమతను నువ్వు ధ్యానించే కొద్దీ ఈ హ్యూమిలిటీ మనకు వస్తుంది. ఏమొస్తుంది? ఈ తగ్గింపు మనకు వచ్చేస్తుందంట. నెక్స్ట్ చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3:6-7 వచనాలు. 1 కొరింథీ 3 అధ్యాయం, 1 కొరింథీ 3 అధ్యాయం 6-7 వచనాలు, 6-7 వచనాలు. నేను నాటితిని, అపోలో నీళ్లు పోసెను, వృద్ధి కలుగజేసిన వాడు దేవుడే. కాబట్టి వృద్ధి కలుగజేయు దేవునిలోనే గాని, వృద్ధి కలుగజేయు దేవునిలోనే గాని, నాటువానిలోనైనను నీళ్లు పోయి వానిలోనైనను ఏమీ లేదు. నాటువానిలోనైనను నీళ్లు పోయి వాళ్ళైనను ఏమీ లేదు. సువార్తను ప్రకటించేటువంటి పనిలో నేను కొంత చేశాను, అపోలో కొంత చేశాడు. కానీ వృద్ధి కలిగించిన వాడెవరు? దేవుడే. ఎన్నుకున్నవాడు ఆయనే. ఎవరినైతే ఎన్నుకున్నాడో వాళ్ళకి సువార్త ప్రకటింప చేసుకున్నవాడు ఆయనే. వృద్ధి కలుగు చేసి రక్షణలోకి తీసుకొని వచ్చుకొని విశ్వాసంలో స్థిరపరుస్తున్నవాడు కూడా ఎవరు? ఆయనే. కాబట్టి ఆయనే గొప్పవాడు, ఆయనే పైనున్నవాడు, మేమందరం కూడా కింద వాళ్ళమే. ఆయనే హెచ్చింపబడాలి, మేమందరం కూడా తగ్గింపబడాలి. దీన్ని ఏమంటారు? దీన్ని ఆరాధన అంటారు. ఏమంటారు? హ్యావింగ్ ద హై వ్యూ ఆఫ్ గాడ్ అండ్ లో వ్యూ ఆఫ్ యువర్ సెల్ఫ్. దట్ ఈస్ ద మెయిన్ ఎలిమెంట్ ఆఫ్ వర్షిప్. ఇది ఎప్పుడైతే స్టార్ట్ అవుద్దో అప్పుడే నీలో వర్షిప్ స్టార్ట్ అయినట్లు లెక్క. మనందరం లేచి పాట పాడి గిటార్ వాయించడం స్టార్ట్ అయినప్పుడు కాదు వర్షిప్. నువ్వు వాక్యం వింటున్నప్పుడే కావచ్చు. నీ గురించి నువ్వు తక్కువగా ఆలోచించి నీ బాధలు, నీ కష్టాలు, నీ 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 ఏడుపు గొడ్డు వ్యవహారాలు, నీ యొక్క ఇది అన్నీ తక్కువగా కిందకు తొక్కేసి ఇవన్నీ కూడా నాకు న్యాయమే, నేను పాపిని, నా మీదకి రావాల్సిన శిక్షతో పోల్చుకుంటే, నాకు బదులుగా ప్రభు పొందిన శిక్షతో పోల్చుకుంటే ఇవి అసలు నథింగ్, వీటి గురించి నేను ఇప్పుడు ఆలోచించదలుచుకోవట్లేదు. ఇంతకంటే ఇంకా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు వచ్చినా సరే ఐ డోంట్ కేర్. నా గురించి, నా బాధల గురించి ఆలోచించుకునే అంత గొప్పదాన్ని కాదు నేను, అంత గొప్పవాడిని కాదు. ఇంతకంటే దౌర్భాగ్యమైన నరకానికి నేను పాత్రుణ్ణి. నేను చేసినటువంటి పాపములకు ఇంతకంటే నీచమైన స్థితి నాకు రావాలి. నా బాధల గురించి నేను ఆలోచించుకొని నా గురించి నేను జారిపడేంత గొప్ప వ్యక్తినా నేనేమన్నా? గొప్ప వ్యక్తి అంటే నా ప్రభు, ఆయన గొప్పవాడు. నాకు బదులుగా నా శాపాన్నంత భరించాడే, నన్ను అంతగా ప్రేమించిన ఆయన కదా గొప్పవాడు. హై వ్యూ ఆఫ్ గాడ్. ఏ స్థితిలో నేను దిగజారిపోయినా, ఏ పరిస్థితిలో ఉన్నా నన్ను లేవనెత్తగలిగినటువంటి, నన్ను ప్రేమించగలిగినటువంటి, నన్ను అసహించుకోకుండా నాతో స్నేహం చేయడానికి సిద్ధంగా ఉండి సంఘాన్ని, సహోదరులనిచ్చి, వాక్యాన్నిచ్చి నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన కదా గొప్పోడు. ఎంత గొప్పోడు ప్రభా, ఎంత సార్వభౌముడు ప్రభా, ఎంత అధికారివి ప్రభా, సృష్టికర్తవి ప్రభా. అది ఆరాధన, అది ఆరాధన. అదవుతుందా? ఈ థింకింగ్ ఉన్నాడు పాటలు పాడి స్తుతిస్తూ ఉంటాడు, ఆరాధిస్తుంటాడు, ఆనందిస్తుంటాడు ప్రభువులో. సో వర్షిప్, ఎవాంజలిజం కూడా ఒక వర్షిప్ లాగా చేస్తాం మనం. ఎవాంజలిజం కూడా ఏంటది? ఒక వర్షిప్, ఆరాధన అయిపోద్ది ఎవాంజలిజం. స్థానిక సంఘంగా మనం ఉన్నప్పుడు ఎవరో ఒక వ్యక్తిని తీసుకొని వచ్చి ఉండొచ్చు, ఇంకొకరు ఎవరో వాక్యం చెప్పి ఉండొచ్చు. నీ పాత్ర కూడా ఏదో ఎంతో కొంత ఉంటుంది, ఎంతో కొంత. నువ్వు బాధ్యతగా ఆ వ్యక్తి గురించి ఆలోచించుంటే. అర్థమవుతుందా? అర్థమవుతుందా? అర్థమవుతుంది చెప్పింది. నేను ఊడ్చాను, నేను కెమెరా పెట్టాను కాబట్టి ఆ వ్యక్తి రక్షణలో నాకు పాలు భాగస్తున్నాయి అని అనుకోవద్దు. ఎవరు కూడా అలా అనుకోవద్దు. కెమెరా పెడుతూ, మైకు పెడుతూ
ఇంకో కొత్తగా అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు, ఎవరైనా కావచ్చు, కొంతమంది కనిపిస్తున్నారు. ఆ వ్యక్తి రక్షింపబడితే బాగుండు ప్రభా, ఆ వ్యక్తి నువ్వు మాట్లాడకపోవచ్చు, ఆ వ్యక్తితోటి నువ్వు మాట్లాడకపోవచ్చు అని ప్రార్థిస్తూ, ఆశపడుతూ, అర్థమైందా? నువ్వు మైకి పెట్టినా ఆ వ్యక్తి రక్షణలో నీకు పాలుంది. మంచిగా ఏ డిస్టర్బెన్స్ లేకుండా ఈరోజు కూడిక జరగాలి, ఇదిగో కొత్తగా కొంతమంది కనిపిస్తున్నారు, వాళ్ళు రక్షింపడాలి ప్రభా, వాళ్ళు రక్షింపడాలి ప్రభా అనేటువంటి ఆశతోటి, తృష్ణతోటి ఒక పాట పాడినా, ఒక వాయిద్యం వాయించిన, ఆశతోటి, మెకానికల్గా కాదు. నీకు కూడా ఒకవేళ కనుక ఆ అబ్బాయి కనుక, అమ్మాయి కనుక రక్షింపబడితే నిన్ను కూడా ఆ వ్యక్తి కోసం వాడుకున్నాడు దేవుడు, నిన్ను కూడా వాడుకున్నాడు. అదవుతుందా? కాబట్టి ఆ విధంగా మాకోసారి మనల్ని వాడుకొని ఉండొచ్చు. అలా వాడుకుంటా ఉన్నప్పుడు, ఆ వ్యక్తి ప్రభువులో బ్రతుకుతూ ఉన్నప్పుడు, ఆ వ్యక్తి ప్రభు కోసం ఇంకా సేవ చేస్తూ ఉన్నప్పుడు, ప్రభువులో కొనసాగుతూ ఉన్నప్పుడు, ప్రభా నువ్వు ఎంత గొప్పడివి, ఎంత గొప్పడివి ప్రభా, మేమందరం కలిసి ఆ వ్యక్తి రక్షింపబడితే ఎంత బాగుంటుంది అనుకున్నాం. అయ్యో చేయి జారిపోతుంది అనుకున్నాం. అయ్యో ఏంటి ఇంకా రక్షింపబడలేదు బాధపడ్డాం. నువ్వు ఒకసారి కూడా ఆ వ్యక్తితో మాట్లాడిపోయి ఉండొచ్చు, కానీ బాధపడ్డావు, ఆశపడ్డావు, ప్రార్థన చేశావు. ఎంత గొప్ప కార్యం చేశావు ప్రభా మా సంఘంలో. నువ్వు సార్వభౌముడి ప్రభా, నువ్వు సర్వాధికారి ప్రభా, నువ్వు సృష్టికర్త ప్రభా. ఇంత గొప్ప కార్యాలు మా మధ్యలో జరుగుతూ ఉంటే నా బాధలు ఎంత, నా దిక్కుమాలిన బాధలు ఎంత, నా దిక్కుమాలినటువంటి ఫ్రస్ట్రేషన్లు ఎంత. దట్ ఈజ్ వర్షిప్. దాన్ని ఏమంటారు? ఆరాధన అంటారు. ఆరాధన. అది ఎప్పుడు స్టార్ట్ అవుద్ది? ఈ హాల్లో కావచ్చు, మీ ఇంటి దగ్గర కావచ్చు, ఇంకెక్కడైనా కావచ్చు, మనం ఒకరినొకరు చూసుకున్నప్పుడే స్టార్ట్ అయిపోద్ది కదా, అంతే కదా? ఈ అమ్మాయి వచ్చిందా, అరే ఈ అబ్బాయి వచ్చాడా, వీడు రక్షింపడ్డా అనుకున్నాం, అరే రక్షింపడలేదని బాధపడ్డాం, మళ్ళీ ప్రార్థన చేసాం, ప్రభు ఎంత గొప్ప కార్యం చేశాడు. ఆరాధన స్టార్ట్ అయిపోయింది. లోపలికి వచ్చే వ్యక్తిని అట్లా చూడంగానే ఆరాధన స్టార్ట్ అయిపోద్ది. అందుకనే సంఘం, అందుకే కూడికలు, అందుకే కలిసి ఉండడం, అందుకే మాట్లాడుకోవడం, పంచుకోవడం, ప్రభుని ఆరాధిస్తాం. వీటన్నిటిలో ఆరాధన ఉంది. నశించిపోయే ఆత్మ కోసం నువ్వు పనిచేసినప్పుడే తెలుస్తుంది ఆరాధన యొక్క విలువ ఏంటో, ఆ మాధుర్యం ఏంటో, లేకపోతే అర్థం కాదు. ప్రభు కోసం బ్రతకాలని నిర్ణయించుకొని ముందు నీ గురించి పక్కన పెట్టేసి ప్రభు గురించి ఆలోచించడం స్టార్ట్ చేసి ప్రభుకి జీవితాన్ని ఇచ్చి ఆ విధంగా ప్రభు కోసం, నశించిపోయే ఆత్మల కోసం ప్రార్థించడం ప్రారంభించిన తర్వాత అప్పుడు తెలుస్తుంది అనమాట ఆరాధన అంటే ఏంటో. లేకపోతే ఆరాధన అంటే ఏమీ తెలియదు. ఏంది ఎమోషన్ అనుకుంటావు, తెప్పించుకుందాం అనుకుంటావు, అది రాదు, చిరాకు పడతావు. ఏమర్థమైంది నీకు? ఏం అర్థం కాదు. అర్థమవుతుందా? దట్స్ వై దెర్ ఇస్ నో ఆల్టర్నేటివ్ టు ఫెలోషిప్. దెర్ ఇస్ నో ఆల్టర్నేటివ్, దెర్ ఇస్ నో షార్ట్ కట్ టు స్పెండింగ్ టైమ్ విత్ ద ఫెలోషిప్. నో ఎక్స్క్యూజ్. ఇక్కడ నీకు సహవాసం ఉంది, నువ్వు ప్రభువులో ఉండదలుచుకున్నప్పుడు ఉండాలంతే, ఎక్స్క్యూజ్ లేదు. ఎగ్జామ్స్, ప్రిపరేషన్, హాలిడేస్, నాకు ఇంట్లో వాళ్ళు రమ్మన్నారంటే కుదరదు. అర్థమైందా? నెలల తరబడి ఇంకెందుకు? ఏం ఉపయోగం? నువ్వు తెలుసుకుని ఏం ఉపయోగం? అయ్యా అర్థం చేసుకుని ఏం ఉపయోగం? వాట్ ఈస్ ద యూజ్? తెలుసుకుని కూడా, అర్థమయ్యి కూడా, ప్రభువులో నాకు భవిష్యత్తు ఉందని తెలుసుకొని కూడా ప్రభుకు దూరంగా ఉండి, సహవాసం లేకుండా నెలల తరబడి, రోజుల తరబడి ఎగ్జామ్ ఫెయిల్ అయితే ఫెయిల్ అవ్వవు, ఇప్పుడు ఉన్నందుకు ఫెయిల్ అవుతావేంటి? ఫెయిల్ అవ్వవు. ఏదో ఒకటి సంఘంతో ఉండడానికి, ఏదో ఒకటి రిస్క్, లేకపోతే ఏదో ఒకటి ఎవరితో మాట్లాడాల్సి వచ్చినా, ఇంట్లో వాళ్ళకి నచ్చ చెప్పుకోవాల్సి వచ్చినా
ఏం జరుగుద్ది? నష్టం. కానీ ప్రభుకు దూరం అయితే, సంఘం లేకుండా, సహవాసం లేకుండా ఊరక తిరుగుతూ ఉంటే, ఇంకా నీ జీవితం ఎంత దౌర్భాగ్యమైందో, ఇంకా ఏడుపుగొడ్డు మోహాలు, ఇంకా ఏడుపుగొడ్డు ఆలోచనలు, ఆలోచనలు ఇవన్నీ తప్పనిచ్చి ఏమి రావు. జీవితంలో విలువను కోల్పోతావు. అర్థమవుతుంది చెప్పింది? యూ కెన్ నెవర్ అండర్స్టాండ్. ప్రభు నీకు ఎంత విలువిస్తున్నాడో నీకు ఎప్పటికీ అర్థం కాదు. చూడండి, ఆరాధన కదా, ఆరాధన అంటే ఏంటంటే అర్థం అవ్వాలంటే ఇది చేయాలి, అది అర్థం చేసుకోండి. ఆ తర్వాత చూడండి, దేవుడు ఎవరు అనంటే దేవుడు పరిపాలించేవాడంట. తర్వాత దేవుడు కనికరపూర్ణుడంట. ఇంకా దేవుడు వాక్యం ఏం చెప్తుందంటే హి డిలైట్స్ టు సేవ్ ద సిన్నర్స్. అవి రాసుకోండి, ఇప్పుడు రాసుకోండి, లేకపోతే పంపిస్తాను చూసుకోండి. ఎందుకు ఈ రెఫరెన్సెస్ ఎందుకు మీకు చూపిస్తున్నానంటే, ఏ దురాత్మ కూడా, ఏ దిక్కుమాలినోడు కూడా, ఏ ఆలోచన కూడా ఒక్క క్షణం కూడా నిన్ను కృంగనీయనియొద్దు. ఈ ఆలోచనలు, ఈ వ్యక్తులు, ఈ దురాత్మ సంబంధమైనటువంటి వ్యక్తులు మీకేం చెప్తారంటే, నువ్వు ఎన్నుకోబడలేదేమో, అసలు దేవుని ఎన్నికలో ఉన్నావా, అసలు నేను ఎన్నుకోబడ్డానంటావా అక్క? ఈ ప్రశ్న ఎవరిని అడిగాడు అనుకో, నాకేం చేయబుద్ది అవుద్దో తెలుసా? బైబిల్ తీసుకుని నెత్తి మీద వేసి పో సాతానా, దురాత్మని ఎల్లగొడదాం అనిపిస్తుంది. ఎందుకంటే ఉన్నది అదే లోపల. డాక్ట్రిన్ ఆఫ్ ఎలక్షన్ గురించి చెప్పారు కదా, ఎన్నిక గురించినటువంటి డాక్ట్రిన్ చెప్పారు కదా, నేను ఎన్నుకోబడ్డానంటావా? ఎవడు చెప్తాడు ఎన్నుకోబడ్డావా ఎన్నుకోబడలేదా అనేటువంటి కాదు. ప్రపంచంలో 2 కేటగిరీస్, ఎన్నుకోబడిన వాళ్ళు, ఎన్నిక లేని వాళ్ళు అనే కేటగిరీ ఉంది. కానీ ఆ కేటగిరీ దేవుడికి మాత్రమే చూస్తాడు. ఆ కేటగిరీ నీకు నాకు అర్థం కాదు, దాని గురించి మనం ఆలోచించకూడదు. ఇంకో కేటగిరీ ఉంది, యాక్చువల్గా నువ్వు చూసేది కూడా ఈ కేటగిరీనే, దీన్ని తీసుకెళ్ళి ఆ పదాలు వాడుతుంటావు. ఇంకో కేటగిరీ ఏంటి అని అంటే, చెప్పినటువంటి వాక్యాన్ని, ప్రకటింపబడినటువంటి సువార్తను వినేవాడు, విననివాడు. ఇది 2 కేటగిరీస్. నీకు వినబుద్ధి కావట్లా, అందుకని వినబుద్ధి కాని కేటగిరీలో ఉన్నట్టున్నానక్క అనాల్సింది బోనిచ్చి, నేను ఎన్నుకోబడలేదేమోనక్క అని చెప్పి అతి తెలివి ప్రదర్శిస్తాం. లోపల దురాత్మ అలా చెప్పిద్ది అనమాట. కాదు, మనకు తెలిసిన కేటగిరీలు అవి కాదు. ఆ కేటగిరీలు పక్కన పెట్టేద్దాం. ఎన్నుకోబడిన వాళ్ళు. ఇక్కడ మనకు కంటికి కనిపించే కేటగిరీస్ 2: సువార్తని వినేవాడు, సువార్తని వినని వాడు. మరి సువార్తని వినని బ్యాచ్లో ఉంటే కూడా వేస్టే కదా. నేను రక్షింపబడాను కదా, రక్షింపబడవు. కానీ విషయం ఏంటంటే, నేను కూడా ఆ బ్యాచ్లో ఉన్నా. 2006వ సంవత్సరం కంటే ముందు, 2006 కంటే ముందు నేను ఆ బ్యాచ్లోనే ఉన్నా. అదో ఉంది చెప్పింది, వినని బ్యాచ్. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు పుట్టుకతో ఈ బ్యాచ్లోనే పుట్టినవాళ్లే, ఈ బ్యాచ్లో పుట్టినవాళ్లే, నా కూతురుతో సహా అందరు అదే బ్యాచ్ వాళ్ళే. అదవుతుందా? అలా అని చెప్పి విడిచిపెడతామా? సండే స్కూల్కి తీసుకెళ్ళకుండా ఉంటామా? సువార్త చెప్పకుండా ఉంటామా? చర్చికి తీసుకురాకుండా ఉంటామా? అందరూ అదే బ్యాచ్. పుట్టుకతో మన అందరం అదే బ్యాచ్. ఏ బ్యాచ్? వినలేని బ్యాచ్, వినడానికి చెవులు లేని బ్యాచ్,
సువార్త అర్థం కాని బ్యాచ్. మనందరం అదే పరిస్థితి. నాకు అర్థం కాలేదు సువార్త. ఇక్కడ వీళ్ళెవ్వరికి కూడా అర్థం, ఈరోజు విశ్వాసులు సంఘ సభ్యులు ఎవరైతే ఉన్నారో వీళ్ళెవ్వరికి కూడా అర్థం కాలేదు. ప్రకాష్కి అర్థం కాలేదు, సిద్ధుకి అర్థం కాలేదు, నవీన్కి అర్థం కాలేదు, హరితకి అర్థం కాలేదు. ఇక్కడ ఎవ్వరికి, ఇక్కడ ఉన్నటువంటి అందరికి కూడా ఒకనొక సమయంలో ఈ సువార్త అర్థం కాలా, వినబుద్ధి కాలా. అవును, అందరికి ఇదే బ్యాచ్. కానీ వింటూ ఉన్నప్పుడు ఈ బ్యాచ్లో నుంచి వినే బ్యాచ్లోకి షిఫ్ట్ అవుతాం ఏదో ఒక రోజు. అర్థమవుతుందా? అది మనం విభజించుకోవాల్సింది ఇలా విభజించుకోవాలి. ఎన్నుకుందా లేదా అని కాదు, విభజించుకోవాల్సింది ఏంటి? ఎందుకనంటే దేవునికి నరకానికి పంపించడం ఇష్టం లేదండి. ఎజెకీయులకు రాసిన ఎజెకీయులు ప్రవక్త గ్రంథం 33:11 అదొకటి చదువుకొని మనం ముగించుకుందాం. ఎజెకీయల్ 33:11. కాగా వారితో ఇట్లనుము, నా జీవము తోడు దుర్మార్గుడు మరణము నొందుట వలన నాకు సంతోషము లేదు. దుర్మార్గుడు మరణము నొందుట వలన, నరకానికి పోవడం వల్ల నాకు సంతోషం లేదు. దుర్మార్గుడు తన దుర్మార్గత నుండి మరలి బ్రతుకుట వలన నాకు సంతోషము. దుర్మార్గతలో నుంచి మరలి, అవిశ్వాసంలో నుంచి మరలి, వినలేని పరిస్థితుల నుంచి మరలి వినేవాడిగా మారడమే నాకు సంతోషం. వినేవాడిగా మారడమే నా సంతోషం. ఆయన కనికరం కలిగినటువంటి వాడంట. ఆయన కనికరంతో వినే చెవులను ఒకరోజు మనకి ఇస్తాడు. మనం చేయాల్సిందల్లా ఏంటంటే, నేను వినలేకపోతున్నాను, అర్థం చేసుకోలేకపోతున్నాను, నాకు అర్థం కావట్లేదన్నా, నాకు అర్థం కావట్లేదక్క, నాకు సీరియస్నెస్ రావటం లేదక్క, కానీ వస్తాను, నేను సంఘంలో ఉంటాను, నాకు చెప్పండి, నేను వింటాను, ప్రభు నాకు అర్థమయ్యేలా చేసింది, నాకు నేను మీతోనే ఉంటాను అన్నావా, నువ్వు ధన్యుడివి, నువ్వు ధన్యురాలివి. దేవుడు కనికరపూర్ణుడు. ఆ విధంగా పట్టుదలతోటి దేవుని యొక్క సన్నిధిలో, దేవుని వాక్యానికి అందుబాటులో ఉన్నవారిని ఆయన విడిచిపెట్టడు. ఆయన 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 కిరాతకుడు కాదు, ఆ విధంగా ఆయన క్రూరుడు కాదు. నీకు ఆశ లేక, నీకు వినాలనేటువంటి కోరిక లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్, నువ్వు అసలు చర్చకు వచ్చింది వినడానికి కాదు, నువ్వు చర్చకు వచ్చింది దేనికోసమో వచ్చావు, దేనికోసమో వచ్చావు. అప్పుడు ఇంకెవడేం చేస్తాడు? ఎవడు ఏం చేయను. నీ అప్పటికి మారవు. వినడానికి నీకెంత అండర్స్టాండింగ్ తక్కువ ఉన్నా, నీకెంత తెలివితేటలు తక్కువ ఉన్నా, ఎంత స్లోగా అయినా సరే దేవుడు కనికరం కలిగిన వాడంట. ఎవరైనా నీ టార్గెట్ వేరే వైపు ఉండకుండా ఉంటే చాలు, నీ టార్గెట్ ప్రభు వాక్యం వింటూ ఉంటే చాలు. ఆయన గురించి అర్థం చేసుకోవడానికి కొంతన్నా ఎఫర్ట్ పెడుతూ, కొంతన్నా ఏంటనంటే అందుబాటులో, దేవునికి అందుబాటులో నువ్వు ఉంటే చాలు. ఆయన కనికరం లేనివాడు కాదు. మీకా 7:18 చూడండి. మీకా 7:18. స్వాస్థ్యములో శేషించిన వారి దోషమును పరిహరించి వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడవైన నీతో సముడైన దేవుడున్నాడా? నీతో సముడైన దేవుడున్నాడా? ఆయన కనికరము చూపుటయందు సంతోషించువాడు. ఆయన కనికరము చూపుటయందు సంతోషించువాడు. పాపాను ఒప్పుకోవాలి కానీ, అతిక్రమం చేశాను ప్రభు అని ఒప్పుకోవాలి కానీ, ఆయన సంతోషిస్తాడంట. కనికరం చూపించి, క్షమించి, రక్షించుకోవడానికి, నీకు సువార్త అర్థమయ్యేలా చేయడానికి ఆయన సంతోషిస్తాడు. ప్రాబ్లం ఏంటంటే, అసలు నీ దృష్టి దీని వైపు లేదు. నీ దృష్టి మనుషుల వైపు ఉంది. నీ దృష్టి ఎటో ఉంది. ఎందుకోసం వస్తున్నావు? చర్చికి వస్తున్నావు కానీ, వింటున్నావు కానీ, నీ దృష్టి దీని వైపు లేదు. కానీ దృష్టి దీనివైపు ఉందనుకో, ఏదో ఒక రోజు ఈ బ్యాచ్లో నుంచి ఆ బ్యాచ్కి వెళ్ళి తీరతావు. అర్థమవుతుందా?
ఆ నిశ్చయత కలిగి ఉండొచ్చు. అమ్మో మారతానో మారనో అని దిక్కుమాలిన అతి తెలివి ప్రదర్శన ఎవరు చేయకండి, ఎవరు చేయకండి. ఎందుకంటే దేవుడు కనికరం కలిగిన వాడు. దేవుడు దుష్టుడు నశించిపోవటం ఎందుకు సంతోషించేవాడు కాదు. ప్రార్థన చేసుకుందాం. అందులో లేచినప్పుడు లెట్స్ ఆల్ స్టాండ్ అప్.